చూస్తారు. 2ంటికి పడుకున్న మనిషి 4ంటికి లేస్తే మరి ఎట్లా ఉండాలండి? ఆ అలసట కానీ ఆ నిరుత్సాహం కానీ ఆయన ముఖంలో కనిపించేది కాదుట. ఇంత నిర్విరామమైనటువంటి జీవితంలో కూడా ఈ ఉపనయనము కళ్యాణ సంస్కృతిలో ఈ 2ంటి గురించి మాస్టర్ ప్రత్యేకించి చెప్పారు అని అంటే గనక ఈ క్రతువుల యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ సంస్కారాలు ఎంత ముఖ్యమైనటువంటివి అనేటువంటివి మనం అర్థం చేసుకోవాలి. మాస్టర్ పద్ధతి ఏంటంటే ఆయన ఆచరించి ప్రబోధించేవాళ్ళు, ఆచరించకుండా చెప్పేవాళ్ళు కాదు, ఆచరించి చెప్పేవాళ్ళు. కనుక ఉపనయనం అనేటువంటి సంస్కారము ముఖ్యమైనది, అందరూ జరిపించుకోవాల్సినది అని మాస్టర్ ఏం చేశారు? గురు పూజల్లో మొట్టమొదట తన కుమారులకే ఉపనయనం ఏర్పాటు చేశారండి గురు పూజలు. ఆ తర్వాత తన అనుయాయులు, తనని అనుసరించేటువంటి వారి పిల్లలకి గురువు గారు ఉపనయనాలు చేశారు గురు పూజలు. ఒక పైసా ఖర్చు లేకుండా వాడికి చక్కగా ఉపనయన సంస్కారం జరిగింది. ఆ తర్వాత క్రమక్రమంగా ఆయన్ని చూసి ప్రభావితులైనటువంటి పాశ్చాత్యులు కూడా, యూరోపియన్ కంట్రీస్, మిగతా కంట్రీస్ లో మన పాశ్చాత్యులు వెస్టర్నైజ్ అయిన వాళ్ళు అనుకుంటున్నారు కదండి, వాళ్ళు కూడా, ఫారినర్స్ కూడా వాళ్ళ పిల్లలకి గురు పూజల్లో చక్కగా ఉపనయనాలు గావించారు. చాలా సంతోషం అండి. అయితే భారతదేశము పునరుజ్జీవము పొందాలి. భారతదేశంలో విద్యా విధానం ఇట్లా ఉండకూడదండి, ఇంకోలాగా ఉండాలి, ఇంకోలాగా ఉంటే బాగుంటుంది. కనుక భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానము మారితే భారతదేశము పునరుజ్జీవము పొందుతుంది. అంటే పూర్వ వైభవము భారతదేశము మళ్ళీ తిరిగి సంపాదించుకోగలుగుతుంది. ఈ పూర్వ వైభవము భారతదేశము తిరిగి సంపాదించుకోవాలంటే ఈ విద్యా విధానం మారాలి. ఇంతవరకు మనం ఒప్పుకున్నాం. కానీ ఈ విద్యా విధానము ఎట్లా ఉండాలి అంటే, ఇట్లా కాదు విద్యా విధానం ఇంకోలా ఉండాలి అని అనుకుంటున్నాం కదా, అది ఎలా ఉండాలి అంటే గనక ఈ మాస్టర్ ఉపనయన సంస్కృతి అనేటువంటిది చదివితే మనకు అర్థమవుతుంది. ఉపనయనము అంటే కొనిపోవుట, తీసుకొని పోవుట అని అర్థం అండి. ఉపనయనము అంటే కొనిపోవుట, తీసుకొని పోవుట. ఎవరి దగ్గరికి తీసుకెళ్ళుట? గురువు గారు తల్లిదండ్రుల నుంచి పిల్లవాడిని తన వద్దకు తీసుకువెళ్ళటము. ఈ క్రతువునే ఉపనయనము అంటారు. అంటే వెనక 5-6 ఏళ్ల వయసు వచ్చేసరికి, ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం, పెళ్లికి ముందు కూడా ఒక అంటే ఉపనయనం చేయకపోతే పెళ్లి చేయక కుదరదు కాబట్టి ఆ పెళ్లికి ముందు రోజు లేదా రాత్రి పెళ్లి అయితే ఉదయమో ఉపనయనం చేస్తున్నాం. దానివల్ల ఏం లాభం లేదని చెప్పారు మాస్టర్, ఏం ప్రయోజనం ఉండదని చెప్పారు. కాకపోతే ఏదో మన శాస్త్రం పాటించాలి కాబట్టి చేస్తూ ఉన్నాం. కనుక ఏ వయసులో చేసేవాళ్ళు ప్రాచీన కాలంలో అంటే కనుక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మహా అయితే 7 సంవత్సరాలు వచ్చిన వయస్సులో ఉపనయనం చేసేవాళ్ళు. మనం ఇప్పుడు ఆ వయసులో అక్షరాభ్యాసం చేస్తున్నాం, అంతే కదండి. 5 సంవత్సరాల వయసులో అక్షరాభ్యాసం చేస్తున్నాం. ఇంకా అక్షరాభ్యాసము 2 ఏళ్లకే 3 ఏళ్లకే కూడా అక్షరాభ్యాసం చేస్తున్నాం. అది తప్పని చెప్తూ ఉన్నారు. 5 ఏళ్ల వరకు వాళ్ళని హాయిగా కల్లా కప్పటం లేకుండా తిరగనివ్వాలి. వాళ్ళని తర్వాత జీవితం అంతా ఎట్లాగూ దానికోసం దీనికోసం ప్రాకులాడటం, ఉద్యోగం కోసమో డబ్బు కోసమో ఇంకో దానికోసమో ప్రాకులాడటం అనేటువంటిది ఎట్లాగూ జరుగుతుంది. కనీసం 5 ఏళ్ల వరకైనా వాళ్ళకి ఏ రకమైన మాయామార్గం తెలియకుండా నిష్కల్మషంగా పవిత్రంగా స్వచ్ఛంగా వాళ్ళు హాయిగా ఆనందంగా కేరింతలేసుకుని తిరగటానికి మనం అడ్డం పడకూడదు. కనుక సరే 5 ఏళ్ళు 7 ఏళ్ల వయసులో అక్షరాభ్యాసం ఈరోజు చేస్తున్నాము. ఈ రోజు చేసేటువంటి అక్షరాభ్యాసము = పూర్వకాలంలో జరిగేటువంటి ఉపనయనము. కనుక ప్రాచీన కాలంలో దీన్నే ఉపనయనము అనేటువంటి పేరుతో నిర్వహించారు. ఇది ఎవరు ఏర్పాటు చేశారు ఈ ధర్మాన్ని అంటే కనుక మనువు ఏర్పాటు చేశారు. ఎన్నాళ్ల క్రితం ఏర్పాటు చేశాడంటే చాలా లక్షల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశాడు. మను ధర్మాన్ని ఏర్పాటు చేసి కొన్ని లక్షల సంవత్సరాలు అయిందండి. కనుక ఎట్లాంటి రోజుల్లో ఏర్పాటు చేశాడు అంటే గ్రామములు చక్కగా విలసిల్లుతున్నటువంటి రోజుల్లో, గ్రామ జీవితము బ్రహ్మాండంగా వర్ధిల్లుతున్నటువంటి రోజుల్లో ఆయన చెప్పాడు. కనుక గ్రామ జీవితము చాలా ముఖ్యమైనటువంటిది. భాగవతంలో కృష్ణుడు కూడా చెప్తాడు గ్రామ జీవితం యొక్క ప్రాముఖ్యత, గ్రామ జీవితం యొక్క ఆవశ్యకతని చాలా అనేక కోణాల్లో కృష్ణుడు కూడా ప్రబోధించాడండి. పల్లెలు, పాడి, పంట,
పశు సంపద వీటిలన్నిటి ప్రాముఖ్యత చాలా గొప్పది, చాలా ఆవశ్యకమైనటువంటిది అనేటువంటిది కృష్ణుడు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మాస్టర్ అంటారండి, ఒక 100-150 సంవత్సరములలో నగరములు, నగర వాస్తవ్య జీవితములు దుర్భరములు అనేటువంటి విషయాన్ని మానవుడు తెలుసుకున్నాడు. అంటే ఈ మాట మాస్టర్ అని కూడా 40 ఏళ్ళు అయింది. అంటే అప్పటికి 100-150 సంవత్సరాల్లో మానవుడు తెలుసుకుంటాడు అని అనుకుంటే కనుక ఇప్పటికి ఒక 60-100 ఏళ్లలో మానవుడు తెలుసుకుంటాడండి. ఏమని తెలుసుకుంటాడు? నగర జీవితము దుర్భరమైనది. నగర జీవితంలో మనం ఉండటం అనేటువంటిది చాలా దుర్భరంగా ఉంటుంది. గాలి కలుషితం అవుతుంది, నీరు కలుషితం అవుతుంది. ఒక్క గదిలో 2 కుటుంబాలు ఉండాల్సిన ఆవశ్యకత వస్తుంది. మనం చూస్తూనే ఉన్నాయి కదండి, బాంబే లాంటి నగరాల్లో ఒక చిన్న గదిలోనే ఒక పెద్ద కుటుంబం నివసించడం కూడా జరుగుతుంది. కనుక కొన్నాళ్ళకి మనము నగర జీవితం అనేటువంటిది దుర్భరం నాయన, గ్రామ జీవితమే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి రోజు వస్తుంది అని మాస్టర్ని చెప్తూ ఉంటారు. సంఘమంతా ఆ రోజుల్లో గ్రామాలుగా ఉండేది. అంటే పల్లెలుగా సంఘమంతా విలుసుల్లి ఉండేది. ఈ పల్లెలు కూడా స్వయం సమృద్ధములై ఉండేటువంటివి. ఈ పల్లెల్లోటండి ఒక్కొక్క ఊళ్ళో ఒక గురువు గారు ఉండేవాళ్ళట. లక్షాధికారి కొడుకైనా సామాన్యుడి కొడుకైనా కూడా వాళ్ళు 5-6 ఏళ్ల వయసులో పిల్లవాడికి ఉపనయనం చేసి ఈ పిల్లవాడిని గురువు గారి దగ్గరికి పంపించేవాడు. ఇక్కడి నుంచి పిల్లవాడు తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు, గురువు గారి దగ్గరే పెరుగుతాడండి. గురువు గారి ఏం నేర్పిస్తారు మనకి తెలుసు. మన బ్రహ్మచారి భిక్షాటనం చేయాలి. భిక్షాటనం చేసి ఆ భిక్షగా వచ్చినటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి గురువు గారికి సమర్పించాలి. ఎందుకండి ఈ భిక్షాటనము చేయటము అని అంటే కనుక లక్షాధికారి కొడుకు లేదా రాజుగారి కొడుకు, బంటుగారి కొడుకు, అంతే కదండి, ఆఫీసర్ కొడుకు, ఒక సామాన్యుడి కొడుకు, ఇట్లా అనేక మంది ఆ పిల్లలు ఆ గురువు గారి దగ్గర చేరేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా సమంగా చాలా సమానంగా పెరిగేవాడండి. నేనేదో గొప్పవాడి కొడుకుని, ఫలానా వాడు తక్కువ వాడి కొడుకు అనేటువంటి తరతమ భేదంతో పెరిగేవాడు కాదు. ఈ తరతమ భేదము ఎప్పుడు పోతుంది అంటే భిక్షాటన తీసుకొని వస్తే పోతుందట. భవంతి భిక్షాందేహి అని అడిగి వాడు భిక్షాటన తీసుకొని రావాలి. అట్లా చేయటం వల్ల ఆ నేను గొప్పవాడిని, నేను అడగటం ఏమిటి అనేటువంటి ఆ అహంకారము వాడిలో తగ్గిపోయి క్రమంగా వాడి విద్యార్జనకు సంబంధించిన అర్హత వాడికి లభిస్తుంది అని మాస్టర్ చెప్పారు. ఇప్పుడు మనం స్కూళ్ళల్లో చేర్పిస్తూ ఉన్నాం పిల్లల్ని. 2 ఏళ్ల పిల్లల్ని నర్సరీ అంటున్నాం, ప్లే స్కూల్ అంటున్నాం, 0 క్లాస్ అంటున్నాం, రకరకాల పేర్లు పెట్టి ఏళ్ళర్థం పిల్లవాడిని 2 ఏళ్ల పిల్లవాడిని స్కూల్కి పంపిస్తూ ఉన్నాం. స్కూల్లో పోనీ ఏం నేర్పిస్తున్నారు వాళ్ళు? వెళ్ళంగానే అంటే కనుక ఏబిసిడీలు నేర్పిస్తున్నారు, అంతే కదండి. ఏబిసిడీలు పలక మీద రాయటమో లేకపోతే చెప్పించటమో. కొన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళకైనా 5 ఏళ్ళకి పంపించాం అనుకుందాం. పోనీ మేము మరీ అంత తొందరగా మేమైతే పంపించట్లేదండి, మేము 5 ఏళ్ళకి పంపిస్తున్నాం. 5 ఏళ్ళకి పంపించిన మొట్టమొదటి వాళ్ళకి నేర్పించేది ఏంటంటే ఏబిసిడి రాయటం నేర్పిస్తున్నాం. ఆ తర్వాత పోనీ ఇంకొంచెం పై క్లాస్కి పోయినా కూడా పుస్తకాల్లో చదువు నేర్పిస్తున్నాం. ఈ పుస్తకాల్లో చదువు కానీ ఈ అక్షరాలు కానీ మొట్టమొదట నేర్పించటము అనేటువంటిది మనస్తత్వ శాస్త్రానికి పూర్తి విరుద్ధము అని చెప్తూ ఉన్నారు మాస్టర్. మనస్తత్వ శాస్త్రానికి పూర్తి విరుద్ధంట. మొట్టమొదటి వాళ్ళంగానే వాడికి సబ్జెక్ట్ ఏం నేర్పించకూడదుట, అసలు అది పనికిరానే రాదు అని చెప్తూ ఉన్నారు. పైగా ఈ రోజుల్లో ఇట్లా ఈ పుస్తకాలను నేర్పిస్తూ వాడికి ఏం నేర్పిస్తున్నారు, ఏం చేస్తున్నారంటే మనం ఒక జ్ఞాపక శక్తి పరీక్ష. మనం వాడికి ఏం పెడుతున్నామండి? ఎంటెక్ వాడైనా, బీటెక్ వాడైనా, డిగ్రీ వాడైనా, ఇంటర్మీడియట్ వాడైనా, 10th క్లాస్ వాడైనా వాడికి పెడుతోంది మనం ఏంటంటే జ్ఞాపకశక్తి పరీక్ష పెడుతున్నాం అంతే. ఓ పుస్తకం ఉంటుంది, తెలుగో, ఇంగ్లీషో, ఫిజిక్సో, కెమిస్ట్రీనో, దానికి ఏదో పేరు పెట్టాం, ఆ పుస్తకం చదవాలి, దాని మీద పరీక్ష ఉంటుంది. అంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి బుద్ధుని నువ్వు ఎంతవరకు ఎక్కించుకున్నావు అనే దాని మీద పరీక్ష. మెమరీ టెస్ట్ తప్పితే ఈ టెస్ట్ వల్ల ఏమీ ప్రయోజనం లేదు అని చెప్తూ ఉన్నారండి. మరి అప్పట్లో ఎట్లా ఉండేది అంటే కనుక ఉపనీయ గురు శిష్యం శిక్షయే శౌచమాదిత. మొట్టమొదట పిల్లవాడికి శౌచము నేర్పించేవాళ్ళు. శౌచము అంటే శుభ్రము. వాడు శుభ్రంగా
వాడు 6 ఏళ్ల పిల్లవాడికి వాడి శరీరము మనస్సు రెండు శుభ్రంగా ఉంచుకోవడం నేర్పేవాడు. శుభ్రం అంటే ఏంటి? వాడి పనులు వాడు చేసుకోవడం, వాడు తిన్న కంచం వాడే కడుక్కోవాలి, వాడి బట్టలు వాడే ఉతుక్కోవాలి, తర్వాత ఉతుక్కున్నటువంటి బట్టలు రేపటికి జాగ్రత్తగా వాడే అట్టే పెట్టుకోవాలి. అట్లాగే క్రమంగా మానసిక శౌచం, మనస్సు కూడా శుభ్రంగా ఉంచుకోవడం. అంటే ఈ పిల్లవాడు ఈ చిన్న వయస్సులోనే ఇంకోళ్ళ గురించి చెడుగా ఆలోచించకపోవడం, వాడు పక్కకి వెళ్ళగానే వాడి గురించి మాట్లాడుకోవటం, ఇటువంటి లక్షణాలు లేకుండా పెరగటం కోసమే మానసిక శౌచము అనేటువంటిది కూడా నేర్పించాడు. అందువల్ల గురువు మొట్టమొదట నేర్పించాల్సింది ఏంటంటే ఏబీసీలు కాదు, చదువు కాదు, ఏం కాదు, శౌచము నేర్పించాలి. అంటే వాడి పనులు వాడు చక్కగా నేర్చుకోవడం వాడు తెలియాలి. మనం చూస్తూ ఉన్నాం పిల్లల్ని ఈ రోజుల్లో, వాడికి ఆ స్కూల్ హడావుడి, స్కూల్కి టైం అవుతుంది, కింద ఆటో వాడు వచ్చి రెడీగా ఉంటాడు. అమ్మ అంటే సరే పోనీ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి నోట్లో పెట్టారంటే పర్వాలేదు, 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ముద్దలు కలిపి నోట్లో పెడుతున్నారు. ఓ పక్క జడేస్తుంటే ఓ పక్క వాళ్ళ అమ్మ నోట్లో పెడుతూ ఉంటుంది, ఇంకోళ్ళు జడేస్తూ ఉంటారు. లేదా మగపిల్లవాడైతే కనుక వాడేదో షూస్ కట్టుకుంటుంటే వీళ్ళు అన్నం నోట్లో పెడుతూ ఉంటారు. అంటే వాడి అన్నం వాడికి కలుపుకొని తినటం, వాడు పొరపాటున నేర్చుకుంటాడేమో అన్న భావంతో మనం ఏం చేస్తున్నాం, వాడు నేర్చుకోకుండా జాగ్రత్త పడుతున్నాం మనం కదండి. పోనీ సరే చిన్నపిల్లలు అంటే స్కూల్ దాకా దించామంటే అర్థం ఉంది, ఏదో 5వ తరగతి వరకు వాడిని స్కూల్ దాకా దించామంటే అర్థం ఉంది. 5వ తరగతి కాదు, 10th క్లాస్ కాదు, ఇంటర్మీడియట్ పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఆటోలో దించొస్తున్నారు, మళ్ళీ ఆటోలో తీసుకొని వస్తున్నారు. మా ఇంటి దగ్గర పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. అక్కడ సండేస్ లో స్కూళ్ళల్లో ప్రత్యేకమైన పరీక్షలు ఉంటాయి కదండి ఏవో, ఆ పెద్ద పిల్లల్ని కూడా ఆ పరీక్షలకు ఆటోలో జాగ్రత్తగా తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు. తల్లిదండ్రులు ఒక్కొక్కసారి వీలైతే ఇద్దరు లేకపోతే ఒక్కళ్ళన్నా, తల్లో తండ్రో ఆటోలో వాడిని జాగ్రత్తగా ఆడ టికెట్ అన్ని వీళ్ళే దగ్గర పట్టుకొని వాడిని ఆ పరీక్షలో దిగబెట్టి కూర్చుండబెట్టి వాడు పరీక్ష రాస్తున్నంత సేపు బయట వీళ్ళు ఆ మెట్ల మీద ఎక్కడో పడిగాపులు కాస్తూ ఉన్నారు. వాడు బయటికి రాగానే మళ్ళీ కాసేపు ఏమైనా ఫ్రెండ్స్ తో మాట్లాడితే వాడికి ఏమైనా జీకే వస్తుందేమో అని బయటికి రావడం వల్ల వాడిని లాగి మళ్ళీ ఆటోలో పడేసి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇది అంటే ఏంటి? వాడి పనులు వాడి చేసుకోకుండా మనం జాగ్రత్త పడుతున్నాం. మాస్టర్ ఏం చెప్తూ ఉన్నారు? మొట్టమొదట మనం నేర్పాల్సింది శౌచము, వాడి పనులు వాడు చేసుకోవటం నేర్పాలి. ఇది మాస్టర్లు ఆయన జీవితాన్నే ఉదాహరణగా చెప్పారు. చూడండి, మాస్టరు తన జీవితంలోని సన్నివేశాలనే ఈ శౌచానికి ఉదాహరణగా ఇచ్చారు. మాస్టర్ మెట్రికులేషన్ పరీక్ష రాయాలి. మెట్రికులేషన్ పరీక్ష అంటే ఈ రోజుల్లో 10వ తరగతి 10th క్లాస్ తో ఈక్వల్. ఈ మెట్రికులేషన్ పరీక్ష రాయడానికి ఎక్కడికి వెళ్ళాలి? విజయవాడ నుంచి బెనారస్ వెళ్ళాలి. మన రాష్ట్రం కూడా కాదు కదండి, బెనారస్ వెళ్ళాలి. బెనారస్ వెళ్ళి పరీక్ష రాయాలి. మా అందరూ తల్లిదండ్రులు దగ్గరుండి తీసుకెళ్తున్నారు, మరి నాన్నగారు మీరు కూడా తీసుకొస్తారా అని అన్నట్లుగా అడిగారటండి వాళ్ళ నాన్నగారు. చూడండి ఎటువంటి తండ్రి గారు, ఎటువంటి కుమారుడు, భగవాన్ అనంతాచార్యులు వారి వారి తండ్రి గారు. అంటే పరమ గురువుల జీవితం ఎందుకు చదువుకోవాలి అంటే, పరమ గురువుల జీవితము ఒక దిక్సూచి పట్టింది. అంటే దారి తెన్ను లేక తిరుగుతున్నటువంటి నాలాంటి మానవులకి ఎట్లా వెళ్ళాలి, జీవితాన్ని ఎట్లా గడపాలి అనేటువంటి చూపించటం కోసం ఒక దిక్సూచిలాగా పరమ గురువుల జీవితం ఉపయోగపడుతుంది. అందువల్ల పరమ గురువుల జీవితాన్ని మనం చదువుకోవాలి. వాళ్ళ నాన్నగారిని అడిగారట, మరి మా నాన్నగారు మీరు కూడా వస్తారా, దగ్గరుండి మెట్రికులేషన్ పరీక్ష రాయిస్తారా అంటే, నేను రావటం జరగదు, నేను గనక నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి పరీక్ష రాయించి మళ్ళీ జాగ్రత్తగా తీసుకురావడం జరిగితే ఇంకా నువ్వు బాగుపడటం అనేటువంటిది ఉండదు. కనుక నీవే సొంతగా వెళ్ళి పరీక్ష రాయాలి. విజయవాడ నుంచి బెనారస్ ఒక్కళ్ళే వెళ్ళి మెట్రికులేషన్ పరీక్ష రాసి మళ్ళీ ఉత్తీర్ణులై మళ్ళీ తిరిగి వచ్చేటండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చేరాలి. ఇంటర్మీడియట్ హిందూ కాలేజ్ గుంటూరులో చేరాలి. మా నాన్నగారు మీరు వస్తారా, మీరు దగ్గరుండి అప్లికేషన్ పూర్తి చేస్తారా, నా దస్తూరి అంత సరిగా బాగోదేమో, మీరు వచ్చి మీరు దగ్గరుండి ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి చేర్పిస్తారా అంటే వాళ్ళ నాన్నగారు చెప్పారు, నేను అప్లికేషన్ పూర్తి చేసి నేను అప్లికేషన్ పూర్తి చేస్తే కింద స్టూడెంట్ సంతకం నువ్వు పెట్టాలిగా, స్టూడెంట్ సంతకం పెడితే అప్పుడు నీదేమవుతుంది,
వేలు ముద్ర బ్రతుకైతుంది నీది. కనుక నేను రావటం ఉండదు, నీ అంతటి నువ్వు వెళ్ళు, నీ అంతటి నువ్వు ప్రిన్సిపాల్తో మాట్లాడుకో, నీ అంతటి నువ్వు చేరు, నీ అంతటి నువ్వు అప్లికేషన్ రాయి. ఒకవేళ అప్లికేషన్ ఏమైనా పొరపాటున కనుక ఏమన్నా తప్పు అయిందో ఇంకోటి అయిందో మళ్ళీ వెళ్ళు ఇంకో అప్లికేషన్ తీసుకో, మళ్ళీ దానికి కావలసినటువంటి సాధక బాధకాలు నువ్వే భరించాలి. నేను కనుక వచ్చి దగ్గరుండి చేర్పరచడం అనేటువంటిది జరిగితే ఇక నువ్వు బాగుపడటం ఉండదు. ఎంత నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నారో చెప్పారో చూడండి. సరే, అట్లానే మాస్టర్ ఏంటి చేయాలి. తర్వాత ఎంఏ పరీక్ష తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏ క్లాస్ తీసుకోవాలి, కొన్ని దగ్గరుండి చేర్పించడం కాదు, సరే నిర్ణయం అయినా చెప్పాలి కదండి. ఏ క్లాస్ ఏ గ్రూప్ తీసుకోవాలి, తెలుగు చదవాలా, ఇంగ్లీష్ చదవాలా, మ్యాథ్స్ చదవాలా, ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవాలా, మెకానికల్ తీసుకోవాలా, ఎలక్ట్రికల్ తీసుకోవాలా, ఈ రకరకాల ఉంటాయి కదండి. కనుక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ క్లాస్లో చేరాలి అనేటువంటిది నాన్నగారు ఏమైనా సలహా ఇస్తారేమైనా కాదు. నీకు ఏదేని మీద అభిరుచి ఉంటుందో అదే నువ్వు తీసుకో, నీ ఇష్టం. అది ఎట్లా పెంచాలో పిల్లల్ని చూడండి. సరే, మాస్టారు ఎంఏలో కృతార్థులయ్యి మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరాలి. అయ్యా, అప్పటికి అనంతాచార్యుల వారంటే చాలా ప్రఖ్యాతి. తన ఒక వేద ఋషి ఆయన, ఆధునిక ఋషి ఆయన. ఆయుర్వేద వైద్యము ఆయన సేవ అందరికీ అందిస్తూనే అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానము పంచుతూ ఉన్నటువంటి వారు. ఆయనకి అప్పటికే చాలా ప్రఖ్యాత, ఆయన అంటే చాలా గౌరవం ఉన్నటువంటి వారు. ఆయన మరి నాన్నగారు వస్తారేమో, నాన్నగారు ఎక్కడైనా ఫలానా కాలేజీలో ప్రొఫెసర్తో మాట్లాడి ఆ ఉద్యోగం సంగతి చూస్తారేమో అన్నట్లుగా మాస్టారి ఇది ఉంటే వాళ్ళ నాన్నగారు చెప్పారు, నువ్వే వెళ్ళి ఏ కాలేజీలో నువ్వు చేరదలుచుకున్నావు ఆ కాలేజీలో నువ్వే వెళ్ళి అప్లికేషన్ పెట్టుకో, నువ్వే ఉద్యోగం సంపాదించుకోవాలి. వెళ్ళి అట్లానే ఆయనే అప్లికేషన్ పెట్టి ఆయనే ఉద్యోగము సంపాదించుకున్నారు. మాస్టర్కి రాకుండా ఉంటుందా, మాస్టర్కి తెలియకుండా ఉంటుందా, ఇదంతా మనకి నేర్పటం కోసం ఒక నాటకం. కనుక మాస్టారి జీవితంలో వారి తండ్రి గారు ఎటువంటి సూచనలు చేశారు, మాస్టారు ఎట్లా పాటించారు, ఇది జాగ్రత్తగా పట్టుకొని మన పిల్లల పట్ల మనం ఎట్లా ఉండాలో నిర్ణయించుకోవాల్సిన అవసరము ఉన్నది. పూర్వము మొట్టమొదట గురువు యొక్క సన్నిధిలో తనకి కావలసిన పనులు తనే స్వయంగా చేసుకోవడం, దీన్ని శౌచం అంటారు అని అనుకున్నాం కదండి. తర్వాత శిష్యులందరూ అరణ్యానికి వెళ్ళి గురువు గారికి కావాల్సిన సమిధలు తేవటము, లేదా పూజా ద్రవ్యాలు ఇంకోటి వాళ్లే చక్కగా దగ్గరుండి తీసుకొచ్చేవాళ్ళట. ఆ ఏర్పాట్లన్నీ చేసేవాళ్ళట. పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేవాళ్ళు. గురుపత్రికి ఏం కావాలో ఆ సహాయం చేసేవాళ్ళు, అవన్నీ చూసేవాళ్ళు. పిల్లలు ఆ పనులన్నీ చేసేవాళ్ళండి. ప్రపంచంలో తనకి తాను ఉపయోగపడి ఇంకొకరికి ఉపయోగపడుట, ఇది ప్రముఖంగా పిల్లలకి నేర్పవలసింది. తనకి తాను ఉపయోగపడి ఇంకొకరికి ఉపయోగపడుట, అంతేకాదండి తన పనులు తాను చేసుకోవాలి, ఆశ్రమంలో కావాల్సినటువంటి పనులు చేయాలి, గురుపత్రికి ఏం కావాలో చేయాలి, గురువు గారి పూజకి ఏం కావాలో అవి సిద్ధం చేయాలి. ఇంత మాత్రమే కాదండి, వీళ్ళకి ఇంతవరకు వచ్చిన తర్వాత వీళ్ళకి నేర్పేది ఏమిటి అని అంటే కనుక సేవ, సర్వీస్ అనేటువంటిది నేర్పుతారు. ఇంతవరకు ఏబిసిడీలు రా, ఇంతవరకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్ ఏమి లేవు. వీళ్ళకి ఇప్పుడు నేర్పేది ఏంటి సెకండ్ స్టెప్ లో అంటే సర్వీస్. అంటే ఆ ఊళ్ళో వీళ్ళు ఆ ఊళ్ళోనే తల్లిదండ్రులు ఉన్నా తల్లిదండ్రుల దగ్గర ఉండరు, గురువు గారి దగ్గర ఉంటారు. అందరికీ కావాల్సిన కామన్ పొలాలు ఉండేవి. ఆ పొలంలో ఈ పిల్లలు వెళ్ళి పని చేయాలండి. పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు, ఎవరికి కావాల్సిన పని గురువు గారు వాళ్ళకి కేటాయిస్తారు. ఆ పొలం పని కామన్ గా ఉన్నటువంటి ఉమ్మడిగా వ్యవసాయం జరుగుతున్నటువంటి ఆ పొలంలో వీళ్ళు పొలంలో పని చేయాలి. అంతేకాదు అది చేయాలి, పశు పోషణ. ఊళ్ళో అందరికి ఆవులు ఉండేవి చక్కగా. ఈ ఆవులన్నిటినీ తోలుకొని మేపుకొని మళ్ళీ తీసుకొచ్చి ఏ ఆవుని ఎవరింట్లో దించాలో వాళ్ళ ఇంట్లో దించి మళ్ళీ రావాలి. అంటే పొలం పని, పశు పోషణ, ఈ రెండిట్లో ఏదో ఒకటి వాళ్ళకి రావాలి. వాడు ఏదో ఒక పని చేసి పెట్టాలి, ప్రయోజనం ఆశించకుండా ఏదో ఒక పని ఈ పిల్లలు చెయ్యాలి.
ఇట్లా ఈ రెండిట్లో ఏదో ఒక పని కనుక వాళ్ళకి రాకపోతే, వాళ్ళు చేయకపోతే వాళ్ళు చదువు నేర్చుకోవడానికి అర్హులు కారు. అట్లాంటి వాళ్ళకి ఇంకా చదువు నేర్పకూడదుట, నేర్పట. అంటే ఆలోచనాశీలి, కార్యశీలి. మనము పిల్లలకి ఏ రకమైన సర్వీసు, ఏ రకమైనటువంటి పనులు, సర్వీస్ అంటే కొన్ని బయట పనులు తీసేయండి, ఇంకెవరికన్నా సేవ చేయడం సంగతి పక్కన పెట్టండి. ఇంట్లో కూడా అమ్మకో నాన్నకో సహాయం చేయటమో, లేదా ఇంట్లో ఆ పనమ్మాయి రాపత్తులో ఇంకో రాపత్తులో సహాయం చేయటం, అది కూడా చేయనివ్వట్లా మనం కదండి. కేవలం చదువు. ఎవరైనా పొరపాటున ఆ పిల్లే పాపం, పిల్లవాడో పిల్లో, అమ్మ ఈరోజు నేను ఊడుస్తాలేమ్మా, కొని నీకు పని ఎక్కువైంది కదా నేను తుడుస్తాలేమ్మా, నేను అంట్లు తోముతాలేమ్మా అని పిల్లవాళ్ళకి పాపం పిల్లవాడికో పిల్లకో బుద్ధొచ్చి అన్నా కూడా మనం ఏం చెప్తున్నట్టే, నీకెందుకు రా, నువ్వు చదువుకోరా, ఈ పనులన్నీ నీకెందుకు, నేను చేసుకుంటానే, నువ్వు చదువుకో అంటూ ఉన్నాం. అంటే ఏంటి, వాళ్ళని చక్కగా చెడగొడుతూ ఉన్నాం మనము. కనుక వాళ్ళని ఏం చేస్తున్నాం మనము, ఆలోచనాశీలుగా చేస్తూ ఉన్నాం. అంటే కార్యశీలులు కాకుండా కేవలము ఆలోచనాశీలుగా చేస్తున్నాం. ఆలోచించు, చదువుకో, పరీక్ష రాయి, అంతే, పని మటుకు చేయవాలి. కానీ ప్రాచీన కాలంలో ఎట్లా ఉండేది, పని ముందు చేయాలి, సేవ ముందు నేర్చుకోవాలి. అందరికీ కావాల్సిన పొలం పనో పశుపోషణో ఆ పని ముందు చేసి పెట్టాలి, వాడికే చదువు నేర్పుతారు. అంటే కార్యశీలి అయిన వాడికే చదువు నేర్పాలి. కార్యశీలి అయిన వాడే ఆలోచనాశీలి కాగలడు. పనులు నేర్చుకోకుండా కేవలము ఆలోచనాశీలు అవ్వటం ద్వారా వాళ్ళు ఏమవుతారంటే, మాస్టర్ చెప్తూ ఉన్నారు, పేచీ కోర్లు అవుతారు. ఇక కోర్టు వ్యవహారాలు, తగాదాలు, రాజకీయాలు, లేదా ఫలానా పార్టీకి జిందాబాద్, ఫలానా పార్టీకి డౌన్ డౌన్, ఇటువంటివి వ్యవహారాల్లో మునిగిపోయేవారుగా వాళ్ళు తయారవుతారు. అలా కాకుండా వాళ్ళకి సర్వీస్, సేవ అంటే పోయిన ఆ ప్రాచీన కాలంలాగా పొలంలో పనిచేయటం, పశుపోషణ చేయటం లేకపోయినా కూడా చక్కగా ఒక డిస్పెన్సరీ సర్వీసు, లేదా ఇంట్లో తల్లిదండ్రులకు సేవ చేయటమో, లేదా గురు పూజలు లాంటి వాటికి వచ్చినప్పుడు మనం సేవ చేయటమో నేర్పిస్తే అండి వాళ్ళకి ఆ సేవ అలవాటు అవుతుంది. ఆ కార్యశీలి, పని చేసుకు రాగలిగినటువంటి ఆ కౌశలం అనేటువంటిది వాళ్ళకి అబ్బుతుంది. పని చేయటంలో ఉండేటువంటి టెక్నిక్ వాళ్ళకి తెలుస్తుంది. ఈ పని చేస్తూ చదువుకుంటే వాళ్ళు ప్రయోజకులు అవుతారు అని చెప్తూ ఉన్నారు. అట్లా కాకుండా పని చేయకుండా కేవలం చదువు చెప్తే వాళ్ళు పేచీ కోర్లు అవుతారు అనేటువంటిది చాలా స్పష్టంగా మాస్టర్ చెప్తూ ఉన్నారు. దీనికి 2 ఉదాహరణలు కూడా ఇచ్చారు, అత్యద్భుతమైనటువంటి ఉదాహరణ. పూర్వము మహాభారతంలో ఉన్న ఈ 2 కథలు కూడా, ఆ 2 కథల్ని మాస్టర్ చాలా వివరంగా ఇచ్చారు. ఉద్దాలకుడు అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నట్ట, కొత్తగా చేరాడు గురువు గారి దగ్గర. గురువు గారు వాడికి పొలం పని అప్పచెప్పారు. ఏం పని చేయాలి వాడు, చెరువు ఉంది, ఆ చెరువు నుంచి పొలంలోకి నీళ్లు వెళ్తూ ఉంటాయి. ఆ చెరువు కట్ట ఉంటుంది కదండి, ఆ చెరువు కట్ట తెగి గండిపడి నీళ్లు బాగా ఎక్కువగా పొలంలోకి వెళ్తున్నట్టు నీళ్లు వేస్టేజ్ జరుగుతుంది. గురువు గారు చెప్పారు, ఏం చెప్పారంటే, నాయన ఆ గండి సక్రమంగా వెయ్యి, మేట వేసి నీళ్లు క్రమంగా కొద్ది కొద్దిగా మాత్రమే పొలంలోకి వెళ్ళేటట్టు చూడు అని చెప్పారు. సరే, పాప కొత్తవాడు కదండి, ఏం చేశాడు, ఆ గండి కూర్చటం రాల, చెరువు కట్ట మళ్ళీ ఇట్లా గట్టు కట్టడం రాల, ఎంత చూసినా రాల. వెంటనే ఆ చెరువు గట్టకి అడ్డం పడుకున్నట్టండి, నీళ్లు బాగా ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. నీళ్లు వెళ్ళిపోకుండా ఆ నీటి ప్రవాహానికి అడ్డంగా పడుకున్నట్ట. అంటే గురువు గారు ఏది చెప్తే అది చేయాలి. గురువు గారు చెప్తే సరేలే అని ఆయన ముందు అటు పోయాక తప్పించుకోవడం కాదండి. శిష్యులు అట్లా చేసేవాళ్ళు కాదు. శిష్యుడు గురువు గారు చెప్పిళ్ళారు, నాయన నీళ్లు వృధా కాకుండా చూడు. ఇంకా ఆ గండికి అడ్డం పడుకున్నట్టండి, ఎందుకంటే వెయిట్ రావట్లేదు, మరి నీళ్లు ఆపాలి, వృధా పోకూడదు అని చెప్పేసి ఆ అడ్డం పడుకొని ఎప్పటిదాకా పడుకున్నాడు. సాయంత్రం అయింది. శిష్యులందరూ ఆశ్రమానికి తిరిగి వచ్చారు. గురువు గారు చూశారు, ఏరా అందరు తిరిగి వచ్చారు, బలానా వాడి ఏంట్రా, ఏమోనండి మాకు కూడా తెలియదు. మాకు గురువు గారు మళ్ళీ బయలుదేరారట వీడిని వెతుక్కుంటూ. అక్కడ ఆ బయట నుంచే అరిచారట, ఆయన ఎక్కడున్నావు, ఇదిగో ఇట్లా ఇక్కడ ఉన్నానండి, లేచి రానైనా రానండి నేను
ఎందుకు రావు నాయన, ఇదిగో నేను వస్తే కనుక మళ్ళీ ఈ గంటి పడి ఈ నీళ్ళన్నీ ప్రవాహం అంతా ఎక్కువగా పొలంలోకి వెళ్ళిపోతుందండి, ఈ నీళ్ల వేస్టేజ్ జరుగుతుందండి, నేను వస్తే కనుక ఆ ప్రమాదం ఉంది, నేను రానండి. ఏం పర్లేదు నాయన, నువ్వు నేను చెప్తున్నాను రా, దానికి తగ్గ ఏర్పాటు మనం చేద్దామంటే అప్పుడు ఆ కట్టని తెంచుకొని వచ్చాడు కాబట్టి అతని పేరు ఉద్దాలకుడు అని పేరించి, నాయన గురువు పట్ల ఇటువంటి భక్తితో ఉండాలి, నీకు అన్ని విద్యలు నేను నేర్పిస్తాను అది మీ గురువు గారు తీసుకెళ్ళాడు. ఇది ఒక ఉదాహరణ. రెండవ కథ చెప్పారు మాస్టర్. ఉపమన్యువు అని ఒక శిష్యుడు ఉన్నట్టు ఒక గురువు గారి దగ్గర. ఈ ఉపమన్యువుని పరీక్షించదలుచుకున్నారు మా గురువు గారు. పరీక్షించదలుచుకుని వాడికి ఏం ఆహారం పెట్టలేదు. ఆ రోజు పెట్టకుండా ఆయన ఆవుల్ని మేపుకోనరా, ఊళ్ళో ఉన్న వాళ్ళ ఆవుల్ని చక్కగా మేపుకోనరా, ఇంటి పెట్టకుండా పంపించారు. ఆవుల్ని తీసుకొని బయలుదేరాడు. సాయంత్రం మేపుకొని మళ్ళీ తిరిగి గురువు గారి దగ్గరకు వచ్చాడు. గురువు గారు అడిగారు, నాయన ఆకలి వేస్తోందా? వేయట్లేదండి. ఎందుకు వేయట్లేదురా? ఎందుకు వేయట్లేదంటే, నేను ఏ ఇంటి దగ్గర అయితే వాళ్ళ గోవుల్ని తీసుకొని మేపుకోవడానికి వెళ్ళా కదండి, వాళ్ళని అడుక్కొని నేను భోజనం చేశానండి. అంటే గురువు గారు, తప్పు నాయన, మనం వాళ్ళ గోవుల్ని మేపుతున్నాం కాబట్టి లంచంగా వాళ్ళ ఆహారం తీసుకోకూడదు మనం అని అన్నారు. పక్క రోజు కూడా భోజనం పెట్టకుండా పంపించారు. పక్క రోజు కూడా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాక అడిగారు, నాయన ఆకలి వేస్తోందా? ఆశ్రమానికి వచ్చాక. వేయట్లేదండి. ఎందుకు వేయట్లేదు నాయన? నేను ఆవుల్ని మేపుకోవటానికి తీసుకెళ్ళా కదండి, ఆ ఆవుల యొక్క పాలు పిండుకొని తాగానండి, అందువల్ల నాకు ఆహారం వేయట్లేదు. తప్పు నాయన, మేపటం వరకే, ఆవుల్ని పోషణ చేయటం వరకే మన పని, ఆ పాలు తీసుకునే అధికారం మనకి లేదు, అట్లా చెయ్యకూడదు అన్నారు. మూడో రోజు కూడా అంతే, ఆహారం పెట్టకుండా పంపించారు. మూడో రోజు కూడా సాయంత్రం ఆశ్రమానికి వచ్చేసరికి ఆకలి వేస్తోంది అని అడిగారు. వేయట్లేదండి. ఎందుకు వేయట్లేదు నాయన అంటే, ఈ గోవత్సములు, ఈ దూడలు ఆవు పాలు తాగుతుంటే ఆ నురగ పక్క నుంచి కారుతుందండి, కారుతుంది కదా, ఆ నురగ స్వీకరించాను నేను, అందువల్ల నాకు ఆకలి వేయట్లేదండి, బానే ఉంది. తప్పు నాయన, అది కూడా అది దూడదే కానీ మనకి లేదు హక్కు, వాటి ముందు అట్లా చేయకూడదు అని చెప్పారు. 4వ రోజు కూడా ఆహారం పెట్టకుండా పంపించారు. 4వ రోజు ఇంకా అన్ని రిస్ట్రిక్షన్స్ అయిపోయినాయి, ఇంకెక్కడ ఆహారం ఏమి తింటారు. పాపం ఆకలి వేసింది పిల్లవాడి, క్షుద్బాధ. ఆకలిని తట్టుకోవడం పెద్దవాళ్ళ వల్లే కావట్లే, పిల్లల వల్ల ఏమవుతుందండి? అందువల్ల ఆ చేతికి అందినటువంటి ఆకులు, దోవలో మేపుకుంటూ వెళ్తే దోవలో ఆ చేతికి అందిన ఆకులు అవి ఇవి తీసుకొని తిన్నాడు. ఆ తినేటప్పుడు పాపం ఇది తినచ్చు ఇది తినకూడదని తెలియదు కదా పిల్లవాడి వయస్సుకి, ఆ జిల్లేడు ఆకులు అవి కూడా తీసుకొని కోసేటండి. ఆ కోసి ఆ నలిపి ఆ చెయ్యి అటు ఇటు ఈ కళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. జిల్లేడాకు పాలుతో ఉన్నటువంటి చెయ్యి ఆ కళ్ళను ముట్టుకునేసరికి కళ్ళు కనిపించడం మానేస్తుంది. ఎటు పోతోంది అర్థం కావట్లా, ఎటు అడుగులు పడుతున్నాయి అర్థం కావట్లా. అటువంటి సమయంలో ఒక దిగుడు బావిలో పడిపోయాడు పిల్లవాడు. నీళ్లు లేనటువంటి ఆ బావిలో పడిపోయాడు. కళ్ళు కనిపించట్లా, బావిలో ఉన్నాడు. ఆవులు ఏమైనా ఆయో అర్థం కావట్లా, క్షుద్బాధ. ఇటువంటి పరిస్థితుల్లో సాయంత్రం దాటింది. శిష్యులందరూ వెనక్కి వచ్చారు. గురువు గారు చూశారు, నాయన ఫలానా వాడేడ్రా రాలేదు. అయ్యో మాకు కూడా తెలియదండి ఎందుకు రాలేదు. గురువు గారు పాపం దీపం పట్టుకొని బయలుదేరాడు. ఎక్కడున్నాడు వీడు, ఎక్కడున్నాడు అంటే ఆ దిగుడు బావి దగ్గరికి వచ్చేసరికి, నాయన ఎక్కడున్నావురా అంటే ఆ లోపల నుంచి అరిచాట పిల్లవాడు, స్వామి ఇక్కడ ఉన్నాను నేను. ఎందుకురా ఇట్లా అయిందంటే చెప్పాడు, ఇట్లా జరిగిందండి అని చెప్పాడు శిష్యుడు. ఏం పర్వాలేదు నాయన, నువ్వు అక్కడి నుంచే అశ్విని దేవతల స్తోత్రం చెయ్యి. అశ్విని దేవతలు అంటే గాడ్ ఆఫ్ హెల్త్, అంటే దేవతల్లో కూడా డిపార్ట్మెంట్ ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ, ఆరోగ్య శాఖ, హోం శాఖ, ఇట్లా ఉన్నాయి డిపార్ట్మెంట్. కనుక ఆరోగ్య శాఖకి సంబంధించిన దేవతలు గాడ్ ఆఫ్ హెల్త్ అంటారు అశ్విని దేవత. నాయన నువ్వు అశ్విని దేవతల స్తోత్రం చేయరా. ఏబిసిడీలే నేర్పల ఎంతకి అశ్విని దేవతల స్తోత్రం వస్తుందండి ఆ పిల్లవాడికి. ఆయన సంస్కృతం వచ్చా నాకేమొచ్చండి అని ఆ పిల్లవాడల్లా, ఆ పిల్లవాడి ఉద్దేశం. గురువు గారు చెప్పారు, ఏం పర్వాలేదు నాయన, నీకు వచ్చిన రీతిలో స్తోత్రం చెయ్యి అశ్విని దేవతని, నీకు వచ్చినట్లుగా స్తోత్రం చెయ్యి అంటే పిల్లవాడు దండం పెట్టుకొని అశ్విని దేవతకి స్తోత్రం చేశారు. అతని నోటి నుండి
ఛందోబద్ధమైనటువంటి వాక్యములు అప్రయత్నముగా వెలువడినవి. అతని నోటి నుండి చక్కటి వాక్కులు వెలువడినట. ఏంటి ఆ వాక్కులు అంటే, ఋగ్వేదములో ఉన్నటువంటి అశ్విని దేవతల స్తోత్రం ఏదైతే ఉందో అదే స్తోత్రము ఒక్క పొల్లు పోకుండా కూడా ఆ పిల్లవాడి నోటి వెంట వెలువడింది. అశ్విని దేవతల ప్రార్థన చేశాడు. అశ్విని దేవతలు ప్రత్యక్షమయ్యి ఈ పిల్లవాడికి ఆరోగ్యము కలుగుగాక అని, ఆయుష్ కలుగుగాక అని ఈ పిల్లవాడిని ఆశీర్వదించి ఈ పిల్లవాడికి కళ్ళు వచ్చేట్టు చేసి, పోయిన కళ్ళు తిరిగి వచ్చినాయి. అశ్విని దేవతలు ఆశీర్వదిస్తే రాకుండా ఉంటాయా, తిరిగి వచ్చినాయి. ఆ పిల్లవాడు పాపం క్షుద్బాధతో ఆకలితో ఉన్నాడు కదండి. ఒక ప్రసాదం లాంటి వంటకము ఆ పిల్లవాడికి తినమన్నట్ట. తినమంటే పిల్లవాడు అన్నట్ట. ఆ రోజుల్లో భిక్షాటనం చేసుకొచ్చి, ఈ భిక్ష వాడు తినకూడదండి. భిక్షాటనం చేసుకొచ్చా కదా అనే పదార్థం తినకూడదు వాడు. అది గురువు గారికి ఇవ్వాలి, గురుపత్రికి ఇవ్వాలి. వాళ్ళు తీసుకోమన్నది తీసుకోవాలి. అందులో వాళ్ళు వండి పెట్టింది వీళ్ళు స్వీకరించాలి. అంతేగాని ఆ భిక్షాటనం చేసుకొచ్చిన దాని మీద మనం భిక్షాటనం చేసుకొచ్చా కాబట్టి మనకు అధికారము అనేటువంటిది లేదు. గురువు గారు గురుపత్ని నిర్ణయించవలసినదే. కనుక ఆ అశ్విని దేవతలు ఎప్పుడైతే ఆ ప్రసాదము ఆ పిల్లవాడికి ఇచ్చారో వాళ్ళు, అయ్యా నేను తినకూడదు, ఇది గురువు గారికి సమర్పణ చేసుకోవాల్సిందే కానీ నేను తినడానికి అధికారం లేదన్నట్ట. గురువు గారు పైకి తీసి పిల్లవాడిని, ఆయన ఏం పర్వాలేదు, నాకు సమర్పణ చేశావు కదా, మళ్ళీ నేను నీకు స్వీకరించమని ఇస్తున్నాను, ఇది స్వీకరించు అని ఆ పిల్లవాడికి ఇచ్చారు. కనుక అట్లా ఆ పిల్లవాడిని చూసి గురువు గారు సంతోషించిన వారై, ఆయన నాకు వచ్చిన అన్ని విద్యలు నీకు నేర్పిస్తారా అని అన్నట్ట. అట్లా ఈ రెండు కథలు కూడా మనకి మహాభారతంలో కనిపిస్తాయి. ఈ రెండు కథల్ని కూడా సమగ్రంగా మాస్టర్లు అందించారంటే ఆ రోజుల్లో గురు శిష్య సంబంధాలు ఎట్లా ఉన్నాయి, గురువు పట్ల శిష్యులు ఎంత చక్కగా ఎంత భక్తి శ్రద్ధలతో ఉండేవాడు. గురువు గారు చెప్పిన తర్వాత మళ్ళీ అది కాదండి, ఇదైతే ఏమవుతుంది, అది చేయకూడదా, నేను ఇదెందుకు చేయాలి, ఇదే చెయ్యాలని రూల్ ఏంటి, ఇది మాట్లాడేవాడు కాదు. గురువు చెప్పారంటే ఇంకా తూచా తప్పకుండా పాటించాల్సిందే. దానికి ఇంత వ్యాఖ్యానం అనేటువంటిది ఉండేది కాదండి. కనుక ఈ రెండు కథలు మనకి మాస్టర్ చెప్తూ ఏం చెప్పారంటే, ఫ్రాన్సు, బెల్జియం, స్విట్జర్లాండ్ దేశాల్లో నేను ఒక విషయం గమనించాను అంటూ ఉన్నారు మాస్టర్. ఆ దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్, ఆ దేశాల్లో ఎట్లా ఉన్నదంటే వైద్య విద్య అంటే డాక్టర్ కోర్సు అనేటువంటిది కంప్లీట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి, 2 ఏళ్ళు సర్వీస్ చేయాలి. ఆ రోజుల్లో అప్పట్లో ఉన్న రూల్, బహుశా ఇప్పటికి కూడా ఆ రూల్ ఉండే ఉంటుంది. డాక్టర్ కోర్సు, ఎంబీబీఎస్ కోర్సు పూర్తయిన తర్వాత 1 ఏడాది కంపల్సరీ ఈ పేద కంట్రీస్ ఏవైతే ఆఫ్రికన్ కంట్రీస్, అప్పట్లో ఇండియా కూడా లెక్కగా ఉంది కనుక వీటిల్లో వెళ్ళి వాళ్ళు పేదవాళ్ళకి ఉచితంగా వైద్య సేవని అందించాలి తప్పనిసరిగా. లేదా ఈ 2 ఏళ్ళు సైన్యంలో చేరి సైనికుడిగా దేశానికి సేవ అందించాలి. అంటే వైద్య వృత్తి చదివిన తర్వాత ఆ వైద్యము ప్రాక్టీస్ చేయాలంటే, డాక్టర్ ప్రాక్టీస్ పెట్టాలంటే మధ్యలో 2 ఏళ్ళు కంపల్సరీ వాడు సేవ చేయాలనేటువంటి రూలు ఆ రోజుల్లో స్విట్జర్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్ అటువంటి దేశాల్లో ఉండేది. మాస్టర్ చెప్తూ అంటారు, ఈ రూలే కనుక మన దేశంలో పెడితే మన దేశంలో ఉండనిస్తారా? వెంటనే ఏం చేస్తారండి, సమ్మెకి దిగుతారు. ఈ రూల్ ఉండకూడదు, వైద్యులని ఈ రకంగా అవమానించడం తగదు అనే నినాదాలు చేస్తూ మన వాళ్ళు సమ్మె చేస్తారు. కనుక ఆ దేశాల్లో చూడండి ఎంత చక్కటి సంప్రదాయం ఉన్నదో అని చెప్తూ ఉన్నారండి. సరే, ఇట్లా ఇతరులకి సేవ చేయటానికి దీక్ష వహించినటువంటి వాడిని వటువు అంటారు. వటువు అంటే కరెక్ట్ మీనింగ్ చూడండి. మనం ఉపనయనం చేసి వాడి చక్కగా అలంకారం చేస్తూ ఉన్నాం, వాడికి జన్యం పోగేస్తూ ఉన్నాం, పసుపు బట్టలు కడుతూ ఉన్నాం, పంచశిఖలు పెడుతూ ఉన్నాము, భోగులు పెడుతూ ఉన్నాం, అంతే కదండి. మనం ఉపనయనం రోజు వాడికి అన్ని చేసి వాడిని ఆ రోజు వటువు అంటున్నాం మనం. కానీ వటువు అంటే ఏంటో చెప్తూ ఉన్నారు. పిల్లలు ఇలా ఈ 2 పనుల్లో సేవ చేయాలి నేర్పిస్తారు గురువు గారిని చెప్పుకున్నాం కదండి. ఇట్లా సేవ చేయటం, ఇతరులకు సేవ చేయటానికై దీక్ష వహించిన వాళ్ళని వటువు అంటారండి. ప్రజా సేవా దీక్ష పరాయణులైన వటువులకు ప్రజలందరికీ సంబంధించినటువంటి
సంపద యొక్క బాధ్యత, ప్రజా సంపదపై గౌరవము ఏర్పడుతుంది. ఆ తర్వాత పిల్లలకి ఏం నేర్పిస్తారంటే ఓంకారంతో జత చేసి గాయత్రి మంత్రము నేర్పిస్తారు. పిల్లలకి గాయత్రి మంత్రం నేర్పిస్తారండి. బ్రహ్మోపదేశం చేసి గాయత్రి మంత్రం నేర్పిస్తారు. ఏముంటుంది ఈ గాయత్రి మంత్రము? గాయత్రి మంత్రంలో అర్థం ఏమిటి అని అంటే కనుక మనకు తెలుసు, ఇది సూర్య భగవానుడి ప్రార్థన. గొప్పదైన సూర్య తేజస్సును నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఆ తేజస్సు నా యొక్క బుద్ధిని ప్రేరేపణ చేయుగాక. ఇదే కదండి గాయత్రి మంత్రం అర్థం. గొప్పదైన సూర్య తేజస్సును నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఆ సూర్య తేజస్సు నా బుద్ధిని ప్రేరేపణ చేయుగాక. ఎక్కడుంటుంది ఈ తేజస్సు? నిజమే, గాయత్రి మంత్రం అర్థం ఇదే. మాస్టర్ చెప్తూ ఉన్నారండి, ఈ తేజస్సు, దీన్ని వెలుగు అంటున్నాం. ఈ వెలుగు మన లోపలే ఉన్నది, ఎక్కడో బయట ఉండటం కాదు. సూర్యుడి రూపంలో కనిపించేటి వెలుగు మాత్రమే కాదు, మన లోపల ఆత్మ రూపంలో ఒక వెలుగు ఉన్నది. ఈ వెలుగు మన బుద్ధిని ప్రేరేపణ చేస్తూ, మన మనస్సుని సక్రమమైనటువంటి మార్గంలో నడిపిస్తూ, ఇంద్రియముల ద్వారా మనకి ఎప్పటికప్పటికి విచక్షణను అందిస్తూ ఉంటుంది. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఈ పని తప్పు, ఈ పని రైటు అనేటువంటి విచక్షణని మనకి ఇస్తూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఒక వెలుగు, మన లోపలే ఉన్నది వెలుగు. ఈ వెలుగు, దీనినే పరబ్రహ్మము అంటున్నాం, భగవంతుడు అంటున్నాము, ఆత్మ అంటున్నాం. ఈ పరబ్రహ్మం అనేటువంటి వెలుగుని నేను వరింతునుగాక, ఇదండి గాయత్రి మంత్రం అర్థం. ఈ వెలుగుని నేను పొందుదునుగాక, నేను వరింతునుగాక అన్న పదం వాడారు మాస్టర్. కనుక వెలుగు ఎక్కడో కాదు, మన లోపలే ఉన్నది. కనుక భగవంతుడు అంటే ఎక్కడో శంకు చక్రాలు లేకపోతే ఇంకోటో పట్టుకున్నటువంటి భగవంతుడు కాదు, మన లోపలే ఆత్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు. ఈయనని నేను ధ్యానింతును కాక, ఈ వెలుగుని నేను వరింతును కాక అనేటువంటిదండి గాయత్రి మంత్రానికి అర్థం. కనుక ఈ వెలుగు నాలో ఒక వెలుగు, మీలో ఒక వెలుగు, గోపాల్ గారిలో ఒక వెలుగు, మన దగ్గరికి మందు తీసుకోవడానికి వచ్చినటువంటి పేషెంట్స్ లో ఒక వెలుగు. ఇన్ని వెలుగులు ఇవ్వండి, ఉన్నది ఒక్కటే వెలుగు. నాలో ఉన్నది అదే వెలుగు, మీలో ఉన్నది అదే వెలుగు, ఇంకొకరిలో ఉన్నది అదే వెలుగు. మన దగ్గరికి దీనుడిగా వచ్చినటువంటి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సమస్త జీవరాశుల్లో ఉన్నటువంటిది కూడా అదే వెలుగు. ఈ ఏకాత్మ భావన ఏదో అదే నిజమైన విద్య. కనుక దీనినే సర్వాంతర్యామి తత్వము, అన్నిటిలో ఉన్నది అదే భగవంతుడు. దీనిని ప్రతిరోజు ధ్యానం చేయాలంట మనం. ఓంకారంతో జత చేసి ఈ సర్వాంతర్యామి తత్వాన్ని మనం అనుభూతి చెందుతూ గాయత్రి మంత్రాన్ని జపించాలి. ప్రతిరోజు 2 సార్లు గాయత్రి మంత్రాన్ని జపించాలి అనేటువంటిది చెప్తూ ఉన్నారు. పిల్లలకి ఇది నేర్పించాలంట. తర్వాత అటు పైన పిల్లలకి ఏం నేర్పించాలి? ఆత్మ విద్య. ఇటువంటిది ఇటు పైన పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే ఆత్మ విద్య. ఆత్మ విద్య అంటే ఏమిటి కదండి? అనంతకృష్ణ గారు అనేక ఉపన్యాసాల్లో చెప్తూ ఉన్నారు. ఆత్మ విద్య, బ్రహ్మ విద్య అంటే ఏమిటి? చాలా సింపుల్ గా చెప్తారు అనంతకృష్ణ గారు. ఆత్మ విద్య అంటే నేను తెలుసుకోవడమే ఆత్మ విద్య. మరి బ్రహ్మ విద్య అంటే ఏమిటి? అందరిలో ఉన్న నేను తెలుసుకోవడమే ఆత్మ విద్య. అందరిలో ఉన్న నేను తెలుసుకోవడమే బ్రహ్మ విద్య. అదేంటండి ఇంత సింపులా? మహోత్కృష్టమైనటువంటి కొరుకుడు పడని మింగుడు పడని పదార్థం అనుకుంటున్నావే, ఇంత సింపుల్ గా ఉంటుందా అంటే అసలు నిజమైన విషయం ఏదో, కావాల్సిన విషయం ఏదో అది ఎప్పుడూ సింపుల్ గానే ఉంటుందని చెప్తూ ఉన్నారు. కనుక రమణ మహర్షి ఎప్పుడు ఒక మాట అంటారు, నేనెవరని ప్రశ్నించుకో. నేనెవరు అని ప్రశ్నించుకో అని చెప్తూ ఉన్నారు. నేను అంటే శరీరమా? తెలుసుకుంటున్నారు కదా. నేను అంటే ఏమిటి? శరీరమే నేను అనుకుంటాం మనం. దీనినే దేహాత్మ భ్రాంతి అంటారు. మాస్టర్ దీన్ని అవిద్య అన్నారు. ఆముక్త మాల్యదలో దీన్ని చాలా చక్కగా వివరించారండి. దేహమే నేను అని పొరపడుతూ ఉంటాం మనం. ఏమిటండి దేహమే నేను అని అనుకోని పొరపడటం ఎట్లా ఉంటుంది అంటే కనుక దీనికి ఉదాహరణ కూడా ఇచ్చారండి మాస్టర్.
జ్వరం వస్తుంది మనకి. ఆ జ్వరము టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది, 104కి వస్తుంది. మనం ఏం చేస్తాం? బాధపడతాం, అమ్మో నాకు జ్వరం పెరిగింది అని. 98.4 నార్మల్ కన్నా తగ్గింది, 98కో 98, అమ్మో తగ్గింది. పెరిగిందని బాధపడుతుంటాం, తగ్గిందని బాధపడుతూ ఉంటాం. నేను అంటే శరీరం కాదు అని చెప్పుకున్నాం కదండి. దీన్ని ఉదాహరణతో చూద్దాం. ఉదాహరణకి నాకు ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి. నేను వెళ్తూ ఉంటే నాకు ఒక యాక్సిడెంట్ అయింది, చెయ్యి విరిగి పక్కన పడిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్తే ఈ చెయ్యి మళ్ళీ అతికించడం కుదరదా, చేయలేని వాడిని అయిపోయి అనుకుందాం. అంటే శరీరంలో కొంత భాగం పోయినప్పటికీ నేనున్నాను కదండి. శరీరంలో కొంత భాగం పోయినా నేనున్నాగా. శరీరము పూర్తిగా పోయిన తర్వాత కూడా నేనుంటా. శరీరం పూర్తిగా పోయిన తర్వాత ఏం చేస్తారు? ఈ శరీరాన్ని తీసుకెళ్లి కట్టెల మధ్యలో కట్టెగా దహించి వేస్తారు. పైగా కుమారుడు దగ్గరుండి ఆ దహన కార్యక్రమాన్ని చూస్తాడు, దగ్గరుండి దహించి వేస్తాడు. ఎందుకంటే కుమారుడు దగ్గరుండి దహించి వేస్తూ ఉన్నాడు? ఎందుకంటే అందులో నువ్వు లేవుగా. శరీరం ఉంది కానీ నువ్వు లేవు అందులో. కనుక నువ్వు వేరు, శరీరము వేరు. చాలా క్లారిటీగా అర్థమవుతుంది కదంటే మనము వేరు, శరీరము వేరు. మనం ఎక్కడ పొరపాటు పడతామంటే నేనే శరీరం అని అనుకుంటాం. ఉదాహరణకి జ్వరం వచ్చింది, ఆ జ్వరం పెరిగిందో అని బాధపడతాం, తగ్గితే తగ్గిందో అని బాధపడతాం, ఏడుస్తామని చెప్పారు మాస్టర్. మనం చేయాల్సిన కర్తవ్యం శరీర మాధ్యం పలు ధర్మ సాధనం. శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఎందుకంటే శరీరం ద్వారానేగా మనం ధర్మ కార్యాలు అనేటువంటి చేయగలిగేది. కనుక శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది, అందులో అనుమానం లేదు. అంటే శరీరానికి జ్వరం వస్తే మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి? మందు వేసుకోవాలి, పచ్చం చేయాలి, ఇవేవో చేయాలి, అంతే కదండి. మనము మందేసుకోవటము, పచ్చం చేయటం మాత్రమే కాక బాధపడుతున్నాం. నాకు జ్వరం వచ్చింది అని బాధపడుతున్నాం, ఏడుస్తూ ఉన్నాం. నిజానికి ఆలోచిస్తే జ్వరం ఎవరికి? శరీరానికి, నీకు కాదుగా. జ్వరం వచ్చింది శరీరానికి, నీకు కాదు. నువ్వు కాని దాని గురించి నువ్వు బాధపడుతున్నావు, నువ్వు కాని దాని గురించి నువ్వు తిప్పలు తెచ్చుకుంటూ ఉన్నావు, నువ్వు కాని దాని గురించి నువ్వు ఇబ్బందులు పడుతూ ఉన్నావు. దీనినే దేహాత్మ భ్రాంతి, దీనినే అవిద్య అన్నారు. మనము కాని దాని గురించి మనము బాధపడటం, తిప్పలు తెచ్చుకోవటం, ఇబ్బందులు తెచ్చుకోవటం. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు ఆముక్త మాల్యదు. ఒక ఆవిడ ఒక భర్త గారిని అడిగింది, వజ్రపి దిద్దులు చేయబడి ఏమంటారండి వాటిని, ఇయర్ రింగ్స్, వజ్రము ఇయర్ రింగ్స్ చేసి కొనిపెట్టమని అడిగింది భర్త గారు. ఆయన పాపం ఆయన రాబడి లెక్కలు జమ ఖర్చులు చూసుకొని వచ్చే నెల కొనిపెడతానులే అన్నాడు. వచ్చే నెల మళ్ళీ అడిగింది, ఆయన మళ్ళీ పోస్ట్ పోన్ చేశాడు. అట్లా 6 నెలలు గడిచిందండి, ఈయన కొనిపెట్టల. ఇంకా ఆవిడ అతనితో మాట్లాడటం మానేసి, అతను తప్ప ఈమె తప్ప అది పక్కన పెట్టేయండి, అది మనకి ప్రస్తుతం ఎవరి అకౌంట్లు వాళ్ళవి. ఒక రూఫ్ కింద ఉంటున్నారు కానీ ఎవరి కథ వాళ్ళది, ఎవరి ఇది వాళ్ళది, ఎవరి బ్యాంక్ అకౌంట్ వాళ్ళది, ఎవరి డబ్బులు వాళ్ళవి. ఇద్దరు మాట్లాడుకోవట్లా. మాస్టర్ అంటూ ఉన్నారు, ఎంతటి అజ్ఞానము, ఎంతటి అవివేకము. వజ్రపు దిద్దులు ఎవరికి, దేనికి? చెవి అనే భాగానికి. ఈ చెవి ఎక్కడిది? శరీరానికి. అంటే చెవికి అంటే అవి నీ శరీరానికి, నీకు కాదుగా. అలంకారం అవి దేనికి? నీ శరీరానికి అలంకారం, నీకు కాదు. శరీరము వేరు, నువ్వు వేరు అని చెప్పుకున్నావు కదండి. మరి ఆ వజ్రం దిద్దులు నీ శరీరానికి, నీకు కాదుగా. అయినా నువ్వు బాధపడుతూ ఉన్నావంటే అర్థము నువ్వు కాని దాని గురించి నువ్వు బాధపడుతున్నావు, నువ్వు కాని దాని గురించి నువ్వు ఇబ్బందులు తెచ్చుకుంటున్నావు, నువ్వు కాని దాని గురించి నువ్వు ఇబ్బందులు పడుతూ ఉన్నావు అని చెప్తూ ఉన్నారండి. కనుక నేను అంటే ఏమిటి? నేను అంటే శరీరము కాదు, నువ్వు అంటే శరీరము కాదు. అట్లా వెళితే కనుక మనము నువ్వు అంటే ఇంద్రియములు కాదు, నువ్వు అంటే మనస్సు కాదు, నువ్వు అంటే బుద్ధి కాదు,
మరి నువ్వు అంటే ఏమిటి అంటే నేను అంటే ఆత్మ. కనుక నువ్వు అంటే దేహము కాదు, నువ్వు అంటే ఇంద్రియములు కాదు, నువ్వు అంటే మనస్సు కాదు, నువ్వు అంటే బుద్ధి కాదు, నువ్వు అంటే ఆత్మ. కనుక నేనెవరో తెలుసుకోవాలి అంటే అంటము అంటే కనుక లోపల ఆత్మ అనేటువంటిది ఉన్నది అని మనము తెలుసుకొని ఈ ఆత్మ రూపంలో తిరువాడు వాడు పరమాత్మ భగవంతుడు. ఆత్మ రూపంలో లోపల ఉన్నవాడు ఎవరు? ఆత్మారాముడు భగవంతుడు ఉన్నాడు. కనుక ఈ లోపల ఆత్మ రూపంలో ఉన్నటువంటి వెలుగు ఎప్పటికప్పుడు మనకి మంచి చెప్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు మనకి విచక్షణ తెలియజేస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు మార్గాన్ని మనకి చెప్తూ ఉంటుంది. లోపల భగవంతుడు ఉన్నాడనేటువంటిది మనం గుర్తించి ఆ ఆత్మ చెప్పినటువంటి మార్గంలో మనం వెళ్ళగలగటము అనేటువంటిది ఆత్మ విద్య, ఆత్మని తెలుసుకోవటము. ఈ ఆత్మ విద్య ఈ పిల్లవాడికి తెలియజెప్తారు. ఈ ఆత్మ విద్య తర్వాత బ్రహ్మ విద్య నేర్పిస్తారట. ఈ ఆత్మ విద్య ఈ రకంగా గురువులు శిష్యుల్లో ఈ చెప్పిన పద్ధతిలో పెరిగినటువంటి వాడికంటే కొన్ని చక్కటి సందేహాలు వస్తాయిట. ఉపనిషత్తు నుండి భృగు యొక్క సత్యాన్వేషణ కథని ఇక్కడ మాస్టర్ మనకి చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఒక కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్తారట. తండ్రి దగ్గరికి సృష్టి రహస్యం చెప్తూ ఉన్నారండి మనకి మాస్టర్. చాలా ఇంపార్టెంట్ విషయం. అనేక పుస్తకాల సారాంశాన్ని మాస్టర్ ఇక్కడ మనకు అందించారు. ఒక కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు,
అడిగారు, నాన్నగారు ఈ జ్ఞానశక్తి ఉండటం బట్టి వీటిని కదిలిస్తుంది, కానీ ఈ చెయ్యిని కదిలించాలనో వద్దనో తెలిపేటువంటిది మూడోదేదో వేరేది ఉండాలి. ఈ చెయ్యి ఇక్కడ పెట్టనో వద్దనో చెప్పేటువంటిది మూడోదేదో ఉండాలి కదండి. అదేదో ఉంది నాన్నగారు, అది ఎట్లా కనుక్కోవడం అంటే ఆయన మళ్ళీ తపస్సు చేయన్నారు. మళ్ళీ తపస్సు చేస్తే ఆ పిల్లవాడికి తప్పింది. ఈ రెండు కాకుండా అంటే అన్నమయ కోసము ప్రాణమయము కోసము కాకుండా మూడవది ఒకటి ఉంది, అంటే మనోమయ కోసము మనస్సు అనేటువంటిది ఒకటి ఉన్నది. మనసోహ్యేవ కల్విమాని భూతాని జాయంతే మనసా జాతాని జీవంతి మనః ప్రయత్న్యభిసంవిశంతి. మనస్సు అనేటువంటిది ఒకటి ఉంది. ఈ మనస్సు నుండి జీవరాశులు పుడుతూ ఉన్నాయి. మనస్సుతో వేలుకొని ఉండటం వల్ల జీవికి శరీరంలో ప్రాణశక్తి ఉంటూ ఉన్నది. ఆ పైన శరీరం అనే భౌతిక ద్రవ్యం ఉంటుంది. కనుక ఈ మనస్సు అనేటువంటిది మనిషి అని చెప్పాడు. మళ్ళీ ఇంతతో కూడా పిల్లవాడు ఆగలా. మళ్ళీ సందేహం కలిగింది. మళ్ళీ తండ్రి గారిని అడిగాడు, అన్నమయ కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము ఈ మూడు కాకుండా ఇంకోటి ఏదో ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ప్రకృతి ధర్మములు సమస్తము తెలుసుకునేటువంటి ఒకానొక విజ్ఞానము మానవుడి యందు ఉండాలి. ఉండండి ఈ ప్రకృతి ధర్మాల్ని చక్కగా అతను ఎట్లా వినియోగించుకోగలుగుతాడు? కనుక దానినే విజ్ఞానమయ కోసము అని అంటారు. విజ్ఞాద్యేవ కల్విమాని జాయంతే విజ్ఞానేన జాతాని జీవంతి విజ్ఞానం ప్రయత్న్యభిసంవిశంతి. విజ్ఞానమయ కోసం అనేటువంటిది ఇంకొకటి ఉంది నాన్నగారు. విజ్ఞానము నుండి జీవరాశులు పుడుతున్నాయి. ఈ విజ్ఞానము నుండే మనస్సు పుడుతూ ఉన్నది. దాని నుండే ప్రాణశక్తి పుడుతుంది. దాని నుండే ద్రవ్యం అనేటువంటి పదార్థము పుడుతున్నది. ఇవన్నీ కలిపి మానవుడు పుడుతూ ఉన్నాడు అని పిల్లవాడు చెప్పాడు. ఇంకా చివరిగా అసలైన సందేహం వచ్చింది పిల్లవాడికి. అవును నాన్నగారు, సృష్టి జరుగుతోంది, అనేక మంది జీవరాశులు వస్తున్నారు, పోతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు, అంతులేదు వీటికి. ఎంతో మంది వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు జీవులు. ఈ మొత్తం సృష్టి జరగటానికి అసలు కారణం ఏమిటి? జీవరాశుల పుట్టుక ప్రయోజనం ఏమిటి? అసలు సృష్టి లేకుంటే ఏమైంది? సృష్టి లేకుండా చేయకుండా ఉంటే సరిపోయేది కదా. చూడండి, నిజానికండి సందర్భాల్లో ఈ డౌట్ ఉంది. అది వరకు మాస్టర్ పుస్తకాలు చదవక ముందు అసలు బాగుండేది కదా. ఇదే డౌట్ 1972లో ప్యారిస్ లో మాస్టర్ ఉపన్యసిస్తుండగా ఆయన అయిపోయిన తర్వాత చిట్ట చివరిలో ఒక అతను అడిగాడండి, అయ్యా బాగుంది నీకు చెప్పిందంతా. మాస్టర్ అడిగాడు, ధర్మం అంటున్నారు, అధర్మం అంటున్నారు. ధర్మాలు వరాల వాళ్ళు అధర్మం. అధర్మంగా ఉండకూడదు, మనం ధర్మంగా ఉండాలి. బాగుంది. యుద్ధాలు, బాంబులు, అధర్మం, ఇంత గోళ జరుగుతుంది. చెయ్యకపోతే ఈ గోళంతా ఉండేది కదా. సృష్టి ఎందుకు చేయటం భగవంతుడు? ఈ జీవరాశులు ఏంటి? ఈ అధర్మం ఎందుకు? ఒకళ్ళొకళ్ళు చంపుకోవటం ఎందుకు? ఈ బాంబులు ఎందుకు? బాంబులు తయారు చేసుకోవటం ఎందుకు? ఒక దేశం యుద్ధాలు జరుపుకోవటం ఎందుకు? అసలు సృష్టి అనేటువంటిది చేయకుండా ఉంటే ఈ యుద్ధాలు, బాంబులు ఇవన్నీ ఉండేవి కాదు కదా అని అడిగాడు. తప్పలేదు, అడిగాడు. అంటే మాస్టర్ చెప్పారట, అయ్యా యుద్ధాలు, బాంబులు ఇవి భగవంతుడు సృష్టి చేయాల. భగవంతుడు మానవుడిని సృష్టించాడు. మానవుడికి కావలసిన ప్రకృతిని సృష్టించాడు. వాడు తినడానికి ఆహారం ఉండాలి కదండి, ప్రకృతిని సృష్టించాడు. పంచభూతాలను సృష్టించాడు భగవంతుడు. నీరు, గాలి, అగ్ని, ఆకాశము, భూమి. అంటే ఏంటి? భగవంతుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనము ఏమి చేసుకోలేమో అవి సృష్టించి ఇచ్చాడు భగవంతుడు. పంచభూతాలను ఇచ్చాడు, ప్రకృతిని ఇచ్చాడు, జీవరాశులను ఇచ్చాడు, మానవుడిని ఇచ్చాడు. మనం ఏం చేస్తూ ఉన్నాము? వాటిని వాడుకోవటం చేతగాక మనం బాంబుల్ని, యుద్ధాల్ని, అధర్మాన్ని, క్రౌర్యాన్ని, హింసని, వీటిల్ని మనం సృష్టించుకుంటున్నాం. భగవంతుడు ఇవి సృష్టి
సృష్టించలా, బాంబుల్ని యుద్ధాన్ని భగవంతుడు సృష్టించలా, మనము సృష్టించుకుంటూ ఉన్నాము అనంటే అతను సమాధాన పడక ఏమైనా అండి భగవంతుడు ఈ సృష్టి చేయకుండా ఉంటే బాగుండేది కదా అన్నట్ట. అంటే మాస్టర్ అడిగారు, సరే ఆయన నువ్వేం పని చేస్తావు, ఏం చేస్తుంటావు అని అడిగారు. ఎక్కడ పారిలో 1980 ప్యారిస్ లో జరిగినటువంటి సంఘటన. అతను అన్నట్ట, నేను ఫోటోగ్రఫీ చేస్తానండి, నేను ఒక కళాకారుణ్ణి అని చెప్పారు. మాస్టర్ అడిగారు, ఫోటోగ్రఫీ ఎందుకు చేయటం, నువ్వు ఖాళీ కూర్చోవచ్చుగా, ఎందుకు నువ్వు ఫోటోగ్రఫీ చేయటం అని అన్నారు అంట మాస్టర్. అంటే వాడన్నట్ట, అదేంటండి, అది నా ఇష్టం అండి, నాకు ఇష్టమైన పని నేను చేస్తూ అన్నట్ట. అట్లాగే నీకు ఇష్టమైన పని నువ్వు చేస్తున్నావు కాబట్టి భగవంతుడి సృష్టి చేయటం అనేటువంటిది ఇష్టము కనుక భగవంతుడు సృష్టి చేస్తూ ఉన్నాడు. అడగడానికి మనమెవరం అంటే ఏ గతి లేనటువంటి మానవుడే తన ఇష్టాయిష్టాల ప్రకారం చేస్తూ ఉన్నాడు కదా. షాపుల్లోకి వెళ్తే మనకి బాగా తెలుస్తుంది. కొంతమంది తల్లులు ఆ చీర షాపింగ్కి వెళ్తారు. ఆ చీరల వాడు కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో అక్కడ చీరలు పడేస్తాడు. వాడు చూస్తారు, ఇది కాదండి ఇంకో చీర, అది కాదండి ఇంకో చీర. వాడు పాపం ఎక్కడి నుంచో వెతికి పైనుంచి కింద నుంచి పక్క నుంచి తీసుకెళ్ళి ఇట్లా అన్ని పరుస్తాడు. ఒక్కొక్కసారి అండి పాపం మగవాడైనప్పటికీ ఇదిగో ఇది వేసుకుంటే ఇట్లా ఉంటుందంటే వాడే వేసుకొని చూపిస్తున్నాడు, వాడే ఇట్లా కప్పుకొని. అయినా వీళ్ళకి అది నచ్చకుండా అంతా బాగానే ఉంది కాదండి, ఈ డిజైన్ కి ఇంకో బలానా రంగు ఉంటే బాగుండేది, ఆ బలానా రంగు తెచ్చాడు అనుకోండి, ఇదే రంగు కానీ డిజైన్ మటుకు ఇంకోటి వేరేది ఉంటే బాగుండేది. సరే చివరికి ఏదో అంటే చూడండి, మాస్టర్ చెప్పలేదు లేండి ఉదాహరణ. అంటే మానవుడికే ఇష్టం, నాకు ఈ పని ఇష్టము ఈ పని ఇష్టం లేదు. చివరికి ఆవిడ ఏదో ఒక చీర సెలెక్ట్ చేసుకొని ఇంటికి తీసుకొస్తుంది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత భర్తకి చూపిస్తుంది. ఆయన ఆ భర్త అసలు షాప్ లోనే ఉంటాడు, అవి 3 గంటలు సరే పోనీ లేడు, షాపింగ్కి వెళ్ళి ఇంత అని అనుకున్నా, ఇంటికి తీసుకొచ్చి భర్తకి చూపిస్తే ఆయన ఎందుకు వచ్చిన గోళ అని, బాగుంది చాలా బాగుంది అన్నాడు. తనకి నచ్చింది, భర్తకి నచ్చింది, చూసుకోవచ్చు కదండి. ఈవిడ వెళ్ళి ఎవరికో పక్కింటి వాళ్ళకి చూపిస్తుంది. ఆవిడంటుంది, అదేంటి దీనిలో కొత్త డిజైన్లు వచ్చినాయి కానీ నీకు ఇంకా తెలియదా అంటే క్లియర్గా చూస్తుంది. అక్కడ అంటే తనకి నచ్చింది భర్తకి నచ్చింది ఉంచుకోవచ్చు కదండి. ఇంకా అది కంపల్సరీ పక్క రోజు మళ్ళీ వెళ్ళి రిటర్న్ ఇచ్చేదాకా ఎవరికి ఆనందం లేదు. సరే పక్క రోజు వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇచ్చి వస్తుంది. అంటే మానవుడే నాకు ఈ సినిమా ఇష్టం, ఈ సినిమాకి నేను రాను, ఆ సినిమాకి వెళ్తాను, ఈ పని ఇష్టం ఈ పని ఇష్టం లేదు. నీకే ఇంత ఇష్టాలు ఉన్నప్పుడు సర్వాంతర్యామి అన్నిటినీ సృజించి రక్షించి చివరికి తనలో లయం చేసుకుంటున్నటువంటి భగవంతుడు ఆయనకి ఇష్టం ఉండదా? కనుక సృష్టి అనేటువంటిది ఆయనకి ఇష్టమై ఆయన చేస్తున్నాడు. కాదనడానికి మనమెవరు, అడగటానికి మనమెవరు? ఆయన భగవంతుడు ఇష్టం, మనదే ఉంది. ఇది చెప్పారండి మాస్టర్కి. అంతర్యామి అయిన వారికి సృష్టి చేయట ఇష్టమైతే నీకు పెద్ద చికాకు వచ్చినదా, నీ మాట ఎవరు వినేదరు మాస్టర్ చెప్పారు. అతను మీ సమాధానం చెప్పారు, మీరు చెప్పిన సమాధానానికి నేను మళ్ళీ చెప్పడానికి ఏమీ లేదండి నా దగ్గర, కానీ నాకు ఎందుకో మటుకు భగవంతుడు ఇట్లా చేయటం నచ్చలేదండి అన్నట్ట. చివరికి మాస్టారు, సరే ఇప్పుడు నాకు అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలిసిందయ్యా అన్నట్ట. మాస్టర్ ఏమిటండి అంటే కనుక భగవంతుడు సృష్టి చేయాలి అని సంకల్పించినప్పుడు ఆ సమయానికి పక్కన నువ్వు లేవయ్యా, పక్కన నువ్వు ఉంటే వద్దని చెప్పేవాడివి, పక్కన నువ్వు లేవు, అందువల్ల సృష్టి జరిగిందయ్యా, అది కారణం అని చెప్పారట మాస్టర్. ఇంకా ఆశయోక్తిలో అతను కూడా నవ్వి మీరు చెప్పింది యథార్థం అండి అని సంతోషించాట అతను. కనుక భగవంతుడు ఎందుకు సృష్టి చేస్తూ ఉన్నాడంటే తన ఆనందము కొరకు సృష్టి చేస్తున్నాడు. ఆనందం అంటే ఏమిటి? నేను ఇట్లు చేసినతో బాగుంటుంది అని అనిపించటమే ఆనందము. ఈ పని నేను చేస్తే నాకు బాగుంటుంది అని అనిపించటమే ఆనందము. కనుక భగవంతుడు తన ఆనందము కొరకు సృష్టి చేస్తున్నాడు. ఆనందాత్యేవ కల్పితాని భూతాని జాయంతే.
సృష్టి అంతయు దేనిలో నుండి వచ్చింది అంటే ఈ ఆనందమయ కోశములో నుండి వచ్చింది. మా భగవంతుడు కనిపించిందట, నేను అనేకులలో ఉంటే ఎట్లా ఉంటుంది అని. అంటే ఇద్దరి రూపాల్లో వేరువేరుగా నేనే ఉండి ఆ ఇద్దరు రూపాల్లో ఉన్న నేను నాతో నేను మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది, ఇటువంటి కోరిక భగవంతుడికి కలుగుతాడండి. బహుశ్యాం ప్రజాయేతి కనుక ఇటువంటి కోరిక కలిగినటువంటి భగవంతుడు ఒక శరీరముతో ఇంకొక శరీర రూపంలో అతడే అనగా ఇంతమందిగా జీవరాశుల రూపంలో ఒకరితో ఒకడు మాట్లాడుకుంటున్నాడు. ఇది సృష్టి మొదటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్న కథ. ఈ కథ సవ్యముగా మనకి బోధపడినట్లయితే మాస్టర్ చెప్తూ ఉన్నారు చూడండి, సృష్టి ఎట్లా ప్రారంభమైంది, సృష్టి ఎట్లా వస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. మాస్టర్ మార్గంలో ఉన్నాం కాబట్టి మనందరము కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది ఒప్పుకుంటాం. బాగుంది. ఇక్కడ ఈ సందర్భంలో ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఈ సృష్టిని తయారు చేశాడు. బాగుంది. ఈ సృష్టి భగవంతుడు తయారు చేస్తూ ఏ మెటీరియల్తో ఏ పదార్థంతో ఈ సృష్టిని తయారు చేశాడు మీకు తెలిసింది. భగవంతుడు సృష్టిని చేశాడు ఒప్పుకుంటున్నా కదండి అందరూ. ఏ పదార్థంతో ఏ మెటీరియల్తో పదార్థం, ఇప్పుడు కుండ తయారు చేయాలంటే మట్టి కావాలి కనుక కుండ దేంతో తయారు చేయబడిందంటే మట్టితో అని చెప్తాం. ఈ మైక్ దేంతో తయారు చేయబడిందంటే ఇనుము, ప్లాస్టిక్, తీగలు, ఇంకోటి రాగి తీగలు లోపల ఇవన్నీ వాడారండి అని చెప్తాం. ఈ బలానా పదార్థంతో ఈ వస్తువు తయారైంది. ఒక కుర్చీ ఉంది చెక్కతో తయారైందండి లేదా ప్లాస్టిక్ తో తయారైందండి అని చెప్తాం. మరి సృష్టిని తయారు చేసినటువంటి వాడు భగవంతుడు. ఏ పదార్థంతో ఈ సృష్టిని తయారు చేశాడు ఆలోచించారు. మీకు తెలిసింది చెప్పండి. ఏ పదార్థంతో తయారు చేశాడండి? పంచభూతాలతో తయారు చేశాడు అన్నాడు ఒక ఆయన. నిజమే, ఆ ఆలోచన అంత మాత్రం వచ్చిందంటే చాలా గొప్పే. పంచభూతాలతో అంటే నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశం, వీటితో పంచభూతాలతో సృష్టిని తయారు చేశాడు అని అనుకుందాం. పంచభూతాలతో సృష్టిని భగవంతుడు తయారు చేశాడు అని అనుకుంటే కనుక ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచభూతాలు ఉంటేనే కదా అతను సృష్టి తయారు చేసేది. ఈ పంచభూతాలు వేడితో తయారు చేశాడు కదండి. కనుక భగవంతుడు ఏ వస్తువుతో ఏ పదార్థంతో సృష్టిని తయారు చేశాడు ఆలోచించండి ఒక్క నిమిషం. ఏ పదార్థముతో తయారు చేశాడు అని అనుకున్నప్పటికీ కూడా బలానా పదార్థంతో తయారు చేశాడు అని అనుకుందాం. ఆ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? దానికి మూలం ఇంకోటి ఏదో ఉండాలిగా. కానీ ప్రశ్న, భగవంతుడు ఏ పదార్థంతో ఈ సృష్టిని తయారు చేశాడు అంటే ఏ పదార్థంతో తయారు చేయాలి? తానే సృష్టిగా దిగి వచ్చాడు, తానే సృష్టిగా రూపొందాడు, ఇన్ని జీవరాశుల రూపంలో తానే ఉన్నాడు. కనుక ఈ కనిపించేటువంటిది మొత్తము కూడా భగవంతుడే. చెట్టు, పుట్ట, రాయి, రప్ప అన్ని భగవంతుడే. భగవంతుడు కానిదంటూ వేరొకటి లేదు. కనుక సృష్టిగా దిగి వచ్చిన వస్తువేది అంటే మాస్టర్ చెప్పారు భగవంతుడే సృష్టిగా దిగి వచ్చాడు. కనుక కనిపించే వాడందరూ ఎవరు? భగవంతుడే. ఇంట్లో తల్లిదండ్రుల రూపంలో ఉన్నది ఎవరు? భగవంతుడే. పిల్లల రూపంలో ఉన్నది ఎవరు? భగవంతుడే. అత్తమామల రూపంలో ఉన్నది ఎవరు? భగవంతుడే. ఆఫీస్కి వెళ్తే కొలీగ్స్ రూపంలో ఉన్నది ఎవరు? భగవంతుడే. ఇరుగు పరివారి రూపంలో ఉన్నది ఎవరు? భగవంతుడే. మన దగ్గరికి వచ్చే పేషెంట్ రూపంలో ఉన్నది ఎవరు? భగవంతుడే. మన ఇంటి ముందు దీనంగా భిక్షాందేహి అనేటువంటి ఆ బెగ్గర్ రూపంలో ఉన్నది ఎవరు? భగవంతుడే. మనం ఒక వ్యాపారం పెట్టుకుంటే ఆ వ్యాపారంలో కస్టమర్స్ రూపంలో, కొనుక్కునేవాడి రూపంలో మన దగ్గరికి వస్తున్న వాడెవరు? భగవంతుడే. మనం ఒక టీచర్ అయితే కనుక పిల్లల రూపంలో మన దగ్గరికి వస్తున్న వాడెవరు? భగవంతుడే. కనుక ఉన్నదంతా భగవంతుడే. ఎందుకు ఉన్నదంతా భగవంతుడే? సృష్టిగా తయారైంది భగవంతుడే. సృష్టిగా తయారైంది భగవంతుడే అన్నప్పుడు ఇంకా భగవంతుడు కానిదంటూ వేరొకటి లేదు. ఉన్నదంతా భగవంతుడే. దీనినే బ్రహ్మ విద్య అంటారు. పిల్లవాడికి ఏం నేర్పాలి? ఆత్మ విద్య, బ్రహ్మ విద్య నేర్పాలి. ఈ ఆత్మ విద్య, బ్రహ్మ విద్య
ఈ రెండు కనుక పిల్లవాడిలో పడితే అప్పుడు ఇంకా తగాదాలు ఉండవు, అప్పుడు ఇంకా తరతమ భేదాలు ఉండవు. అప్పుడు నీదొక కులము, నాదొక కులము, నీదొక మతము, నాదొక మతము, ఇది గోడలు, ఇంత అల్లర్లు ఉండవు, ఈ అడ్డుగోడలు ఉండవు. వాడు తక్కువ వాడు, నేను ఎక్కువ వాడిని, నేను గొప్ప కులంలో వాడు, వాడు తక్కువ కులంలో వాడు, నేను బాగా చదువుకున్న వాడిని, వాడు తక్కువ చదువుకువాడు, నేను తెలియగల వాడిని, వాడు అమాయకుడు, నేను డబ్బులున్న వాడిని, వాడు పేదవాడు. ఈ భేదాలన్నీ పిల్లలలో తొలగిపోయి వాళ్ళకి చక్కటి బ్రహ్మజ్ఞానము లభిస్తుంది, చక్కటి భగవత్ సాన్నిధ్యము లభిస్తుంది. చక్కటి విద్య ఏదైతే ఉందో అది ఆ పిల్లలకి లభించడానికి కావలసినటువంటి బేస్, భూమిక అనేటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడు ఏర్పడుతుందంటే ఈ ఆత్మ విద్య, బ్రహ్మ విద్య అనేటువంటిది పిల్లలకి చక్కగా అవగతమైతే అది ఏర్పడుతుంది ఒక శరీరముతో. కనుక ఈ కథ, ఈ భృగు కథ, సత్యాన్వేషణ కథ మనం చెప్పుకున్నాం కదండి. ఆనందాద్యేవ కల్పిమాని భూతాన్ని జాయంతే, ఆనందమయ కోసం నుండి ఈ సమస్త జీవరాశులు కూడా పుడుతూ ఉన్నాయి అనేటువంటిది ఇది ఏదైతే చెప్పుకున్నామో ఈ కథ కనుక చక్కగా పిల్లలలో పడితే మానవుడు సాంఘికములు, రాజకీయములు, మత సంబంధములైన సమస్యలను సృష్టించుకొనుట జరగదు అని మాస్టర్ చెప్తూ ఉన్నారండి. ఈ బ్రహ్మ విద్య తెలియటం ఒక్కటే పరిష్కారము అని చెప్తూ ఉన్నారు. దీనినే బ్రహ్మోపదేశము అని అంటారని చెప్తూ ఉన్నారు. ఇటు పైన నేర్పిస్తారండి పిల్లలకి, వాడి టాలెంట్ని బట్టి, వాడి స్వభావాన్ని బట్టి, వాడి అభిరుచిని బట్టి అప్పుడు పిల్లవాడికి ఉపనిషత్తులు, వేదములు, జ్యోతిర్విద్య, జ్యోతిషము, ఆయుర్వేదము, ఇటువంటి అన్ని విద్యలు పిల్లవాడి అభిరుచిని బట్టి, స్వభావాన్ని బట్టి ఏది అందించాలో అవన్నీ కూడా గురువు గారు అందిస్తారు. మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీనా, తెలుగా, ఇంగ్లీషా, అన్ని రకాలు పిల్లలకి చక్కగా నేర్పిస్తూ ఉంటారు. అటు పైన ఈ విద్యలో భాగంగా ప్రవర్తన ఉండాల్సిన తీరును చెప్తారండి గురువులు. ప్రవర్తన ఉండవలసిన తీరు గురించి వివరణ కొంత తైత్తరీయోపనిషత్తు శిక్షావతి చివరిలో ఇట్లా తెలపబడింది అని మాస్టర్ చెప్తూ ఉన్నారు. ఏంటంటే అది సత్యాన్న ప్రమదితవ్యం, అంటే నీవు ఏదైతే సత్యముగా ఎరుగుదువో దానిని సత్యమని చెప్పుటానికి భయపడద్దు. నువ్వు సత్యం తెలుసుకున్నావు గురువు గారి దగ్గర, చక్కగా ఏది మంచి ఏది చెడు తెలుసుకున్నావు, ఆ మంచిని పాటించడానికి జంకవాకు, భయపడవాకు. దీనికి చక్కటి ఉదాహరణ కూడా ఇచ్చాను. ఈ పిల్లలటండి ఆ తెలిసి తెలియని వయసులో ఈ సిగరెట్టో లేకపోతే మద్యమో ఇంకోటో అలవాటు పడతారు. ఎట్లా అలవాటు పడతారు? పాపం వీడికి ఆ గురువు గారి దగ్గర జ్ఞానమో, పెద్దలు చెప్పిన జ్ఞానమో ఉంటుంది. ఆ దోస్తాల్లో ఆ స్నేహితులందరూ తీసుకెళ్తారు వీడిని, ఆ మద్యం షాప్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఏం పర్లేదురా, ఒక్కసారి ఏముంది అందులో, ఒక్కసారి స్నేహితులతో పాటు ఏదో కొంచెం తీసుకుంటే ఏమైంది, అందులో పెద్ద నీ వ్రతం చెడిపోయేది ఏముంది అని వాళ్ళు చెబుతారండి. వాళ్ళు చక్కటి మోటివేషన్ ఇస్తారు వాళ్ళు. వీడు కాదు, నేను నేర్చుకున్న సత్యం ఇది తీసుకోకూడదు అని గట్టిగా చెప్పగలగాలి. సత్యాన్న ప్రమదితవ్యం అంటే అర్థం అది. నేర్చుకున్న సత్యాన్ని తెలియజెప్పడానికి నువ్వు జంకవద్దు, భయపడవద్దు. సరేలేరా నువ్వు తీసుకోవద్దు, కానీ మాకు కంపెనీ ఇవ్వరా? చూడండి, ఇదొక పదం, కంపెనీ ఇవ్వాలట. కంపెనీ ఇవ్వటం అంటే మేము ఇంత లోట తాగితే కొంచెం తీసుకో, ఏదో మాతో పాటు కంపెనీకి అంటారు. అంటే వీడు అప్పుడు మొహమాట పడ్డాడు అనుకోండి, అప్పుడు సత్యాన్న ప్రమదితవ్యం వీడు పాటించని వాడు అవుతాడు. సత్యాన్ని తెలియజెప్పటానికి జంకేవాడవుతాడు, భయపడేవాడు అవుతాడు. వాడు అనాలంటే అప్పుడు మాస్టర్ చెప్తున్నారు, నీకు నేను కంపెనీ ఇవ్వటం కాదురా, నేను తీసుకోకుండా కూర్చున్నా కదా, ఆ తీసుకోకుండా కూర్చోవడం అనే దానిలో నాకు నువ్వు కంపెనీ అని అనాలంట వీడు. నువ్వు కూడా తీసుకోకుండా కూర్చో, అప్పుడు నా కంపెనీ, నీకే కంపెనీ కాదు, నాకు నా కంపెనీ ఇచ్చిన వాడికి నువ్వు అవుతావు అని చెప్పాలి. అది సత్యాన్న ప్రమదితవ్యం అంటే. తర్వాత ధర్మాన్న ప్రమదితవ్యం అంటే స్వధర్మానుష్ఠానమును ఆచరించుట. మన ధర్మాన్ని మనం పాటించాలి. నేను ఒక చోట ఉద్యోగం చేస్తున్నాను, జీతం తీసుకుంటూ ఉన్నాను. ఆ జీతం తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ 10 to 5 వాళ్ళు చెప్పిన పనిని చేయటానికి నేను ఏ రకంగా కూడా
హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. అంతే కదండి, జీతం ఇస్తున్నారు కదా వాళ్ళు, ఫస్ట్ ఆటోమేటిక్గా అకౌంట్ లో డబ్బులు పడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయడానికి నాకు ఎందుకండి ఇంకనే వెనకడుగు. కనుక ఆ ముందు ఆ ధర్మాన్ని నేను పాటించాలి. అది ఎట్లా పాటించాలి ఆ ధర్మాన్ని? అబ్బా ఈ పని చేయకపోతే నా జీతం పడదురా అకౌంట్ లో, ఈ పని చేయకపోతే ఈ మేనేజర్ అనే త్రాష్టుడు ఒప్పుకోడురా అన్నట్లుగా చేయకూడదు. నీ స్వధర్మానుష్ఠానము నువ్వు పాటించి తీరాలి. కనుక వాడు చెప్పిన పనిని నువ్వు శ్రద్ధాభక్తులతో చెయ్యి, భగవదర్పణగా ఆ పనిని చెయ్యి. స్వధర్మానుష్ఠానం ఏదైతే ఉందో దానిని చక్కగా పాటించు నాయన. ఆ తర్వాత కుశల అన్న ప్రమదితవ్యం. కుశల అన్న ప్రమదితవ్యం అంటే కౌశలము అనేటువంటిది ఒకటి ఉంటుంది. కౌశల్యము అంటే నిపుణత, స్కిల్. ఏమంటే ఇది కొంతమందిలోనే ఉంటుందా? కాదండి, అందరిలో ఉంటుంది ఈ స్కిల్, ఈ నిపుణత, ఈ టాలెంట్ అంట. ఇంకా ఇవన్నీ పర్యాయ పదాలు అనుకోవచ్చు. ఇది ప్రతివాడిలో ఉంటుందట. అయితే కొంతమందికి కొన్ని పనుల్లో ఉంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు. కొంతమంది చక్కగా పాట పాడగలిగేటువంటి శక్తిని ఇస్తాడు భగవంతుడు, వాళ్ళు చక్కగా పాట పాడతారు. నాలాంటి వాళ్ళు పాట పాడితే ఇంకా గబగబా బస్సులు ఎక్కడున్నాయి, ఆటోలు ఎక్కడున్నాయి, రైళ్లు ఎక్కడున్నాయని వెతుక్కుంటూ పారిపోవాలి. కానీ నాలాంటి వాడు పాట పాడకూడదు, ఆ స్కిల్ నాకు లేదు. పాట పాడే స్కిల్ వాళ్ళకు ఉంటుంది, నృత్యం చేసే స్కిల్ ఒకటి ఉంటుంది, చిత్రలేఖనం చేసే స్కిల్ ఒకటి ఉంటుంది, చక్కగా కష్టించి శరీర శ్రమ చేసేటువంటి స్కిల్, నిపుణత వాళ్ళకు ఉంటుంది, చక్కగా మాట్లాడేటువంటి నిపుణత ఒకటి ఉంటుంది, చక్కగా అర్థమయ్యేట్టు పాఠం చెప్పగలిగేటువంటి స్కిల్ కొంతమందికి ఉంటుంది. పేషెంట్ని అర్థం చేసుకొని, వాడి రోగాన్ని అర్థం చేసుకొని వాడి మందు చక్కగా ఇవ్వగలిగేటువంటి స్కిల్ ఒకటి ఉంటుంది. కనుక ఏదో ఒక స్కిల్ ప్రతి వాడికి ఉంటుందట. దీన్ని కౌశలము అంటూ ఉంటారు. కుశల అన్న ప్రమదితవ్యం. ఈ కుశలము, ఈ స్కిల్ ని మనం దేనికి వాడాలి అని మాస్టర్ చెప్తూ ఉన్నారు. ప్రపంచంకు సమర్పణ బుద్ధితో వినియోగించటం కోసము ఈ స్కిల్ ని వాడాలంటే, ప్రపంచానికి సమర్పణ చేయటం కోసము ఈ స్కిల్ ని వాడాలి. అంతేగాని ప్రపంచం నుంచి ఏదో పొందటం, ఇంకా 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 ఎక్కువగా పొందుదాం, ఇంకా ఎక్కువగా పొందుదాము, నా జీతం ప్రమోషను ఇంకా ఎక్కువ జీతంకి వెళ్దాం, ఇంకా పెద్ద ప్రమోషన్ తీసుకుందాం, అందుకోసం మాత్రమే ఈ స్కిల్ ని వాడటం కాదు. ప్రపంచముకి సమర్పణ బుద్ధితో మనము ఈ స్కిల్ ని వినియోగించాలి. కుశల అన్న ప్రమదితవ్యం అంటే అర్థం అది అని చెప్తూ ఉన్నారండి మాస్టర్. కనుక కుశల అన్న ప్రమదితవ్యం, మన స్కిల్ ని ఎప్పుడైతే భగవదర్పణగా ఉపయోగిస్తామో, ధర్మాన్న ప్రమదితవ్యం, సత్యాన్న ప్రమది ఆచరించవలసినటువంటి స్వధర్మాన్ని భగవదర్పణగా మనం ఎప్పుడైతే చక్కగా ఆచరిస్తామో అప్పుడక్కడి ఈ సంపద, ఈ ప్రమోషన్లు, ఈ ట్రాన్స్ఫర్లు, ఈ హోదాలు, ఈ కీర్తి, ఈ డబ్బులు, ఈ ఇళ్ళు అవి మనల్ని వెతుక్కుంటూ వస్తాయిట. మనం వాటిని వెతుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం వాటిని వెతుక్కుంటూ ఎప్పుడు వెళ్తాం అంటే జీతము, డబ్బులు, కీర్తి, హోదా, ప్రమోషను, ఆస్తి, పొలము, ఇళ్ళు, వీటి సౌఖ్యముకో భగవదర్పణకో ఉపయోగించ ప్రపంచం నుంచి మనం ఏం పొందుదాము, ఇంకా ఎక్కువగా పొందుదాము అని ఆలోచించినప్పుడట వీటి వెనకాల మనం పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఏంటి వెనకాల? ప్రమోషన్లు, ఆస్తులు, సంపద, కీర్తి, హోదా. కానీ మనం ఎప్పుడైతే భగవదర్పణగా ప్రపంచానికి ఈ స్కిల్ని అప్పుడట ఇవి మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయిట. కీర్తి, హోదా, సంపద, డబ్బులు మన వెనకాల అవి పరిగెత్తుకుంటూ వస్తాయి. కనుక మన వెనకాల అవి పరిగెత్తుకుంటూ రావాలా, వాటి వెనకాల మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలా, ఇది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత భూతి అయిన ప్రమదితవ్యం. భూతి అనగా మహాసంపద. నిజానికి సంఘములకు సంపద విషయమై ఎప్పుడూ కొదవ ఉండదు. ఏమంటే ఫలానా స్టేట్ పూర్ స్టేట్ అండి అంటుంటాం మనం, పేద రాష్ట్రం అండి, లేదా ఫలానా దేశము పేద దేశం అండి అంటాం.
పలానా ఆఫ్రికన్ కంట్రీస్ పేద కంట్రీస్ అండి అంటూ ఉంటాం. మాస్టర్ చెప్తూ ఉన్నారు భూతి అంటే మహాసంపద. సంపద అంటే పేదరికము, పేదరికము, సంపద లేకపోవటము అనేటువంటిది ఉండదు. అసలు సంపద లేకపోవటం అనేటువంటిది ఉండదు. సంపద ఎప్పుడు భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. ఎక్కడ ఉంటుంది సంపద అంటే మనలోనే, మన మనస్సుల్లోనే ఈ సంపద లేకపోవటం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. దీనికి ఉదాహరణ కూడా చెప్పారండి. 1973 స్విట్జర్లాండ్ లో భారతదేశపు రాయబారి గారు జ్యూరిక్ లో ఒకరోజు రాత్రి వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు. మాస్టర్ అనుయాయులకి స్విట్జర్లాండ్ లో మన దేశపు రాయబారి ఉంటారు కదండి, అక్కడ ఆయన వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు. అప్పుడు సాయంత్రం రాత్రి గోష్ఠి ఆ రాయబారి గారితో చక్కగా కూర్చొని అందరూ మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన ఈ రాయబారి గారిని డౌట్ అడిగారు, ఏమండి ఇంత సంపన్నంగా ఇంత బాగా ఉన్నాయి కదండి, మరి మన భారతదేశంకి ఏమొచ్చిందండి మాయ రోగం, మన భారతదేశం ఇట్లా ఉండట్లేదే, పేదగా ఉన్నది అని అన్నాడు. ఆ రాయబారి గారు అన్నాక ఇది ఎప్పటికైనా ఇట్లానే ఉంటుంది అయ్యా భారతదేశం, ఇది ఇంతే. కారణం ఏంటో చెప్పనా, కారణం మనకి సంపద లేక కాదు చెప్పారు రాయబారి. ఆ రాయబారి మాటలు నాకు నచ్చిన ఏం చెప్పారు మాస్టర్, కారణం మనకి సంపద లేక కాదు, జీవనదులు బోలెడు ఉన్నాయి, ఖనిజ సంపద బోలెడుంది, అనేకమైన సంపద ఉంది మనకి. కనుక సంపద లేకపోవటం వల్ల భారతదేశానికి దారిద్ర్యము కాదు. ఎందువల్ల అంటే మన మనస్సుల్లోనే ఉన్నదయ్యా ఆ దరిద్రం అనేటువంటిది. ఉదాహరణ కట్టండి, అప్పట్లోనే ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఫారిన్ లో ఉన్నటువంటి ఆచారాలు ఎంత బాగుంటాయో చూడండి. న్యూస్ పేపర్ కొనుక్కోవాలి, మన దగ్గర అయితే న్యూస్ పేపర్లు అమ్మాలంటే ఆ న్యూస్ పేపర్లు పెట్టుకొని ఒకడు ఉంటాడు పొద్దున్నే, వాడు మనం డబ్బులు ఇస్తే న్యూస్ పేపర్ ఇస్తాడు. వెస్ట్రన్ కంట్రీస్ లో, అమెరికాలో అట్లా ఉండదట. న్యూస్ పేపర్లు అక్కడ పెడతాడు, అక్కడ ఎవ్వరు ఆ కాపలా కాసేవాడు అనేవాడు ఉన్నాడు. న్యూస్ పేపర్ తీసుకున్నవాడు న్యూస్ పేపర్ తీసుకుంటాడు, 10 రూపాయలు అనుకోండి న్యూస్ పేపర్, ఆ న్యూస్ పేపర్ తీసుకొని 10 రూపాయల డబ్బాలో వేసి వెళ్ళిపోతాడు అంతే. సాయంత్రానికి ఈ న్యూస్ పేపర్లు అక్కడ పెట్టిన అమ్మేవాడు ఉంటాడు కదండి, వస్తాట, వచ్చి ఆ న్యూస్ పేపర్లు మిగిలిన కాస్ట్ న్యూస్ పేపర్లు ఆ డబ్బీ తీసుకుంటాట. తీసుకుంటే ఉదయం పెట్టిన దానికన్నా ఎన్ని న్యూస్ పేపర్లు తగ్గినాయి, 100 న్యూస్ పేపర్లు తగ్గినాయి. అంటే ఆ డబ్బీలో 100 × 10 1000 రూపాయలు ఉంటాయి కదా, ఒక్క రూపాయి కూడా తగ్గకుండా 1000 చక్కగా పొల్లు కంట్రీస్ లో. మరి మాస్టర్ చెప్తూ ఉన్నారు, మన దగ్గర కూడా ఇట్లా న్యూస్ పేపర్లు డబ్బా అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ సాయంత్రం వచ్చి చూసేసరికి ఏమైనా ఆనవాళ్ళు ఉంటాయా, న్యూస్ పేపర్ ఒక్కటన్నా ఉంటుందా, డబ్బా ఉంటుందా, డబ్బాలో డబ్బులు లేకపోతే కనీసం ఖాళీ డబ్బా ఉండాలిగా, ఖాళీ డబ్బా కూడా ఉండదు. కనుక మన దేశము పేద దేశము ఎందుకు అవుతోంది అంటే సంపద లేక కాదు. కనుక ఇది మన మనస్సుల్లోనే ఉంది, మనమే సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. కనుక పూర్తి ప్రమదితవ్యం, మన సంపదను, జాతి సంపదను మనం ఎట్లా వృద్ధి చేసుకోవాలి. కనుక తైత్రీయోపనిషత్తులో శిక్షావళిలో ఉన్నటువంటి వీటిని కూడా మనకి మాస్టారు చక్కగా ఇస్తూ ఉన్నారు. తర్వాత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇవన్నీ మనకి తెలిసినవి. వాటిని కూడా మాస్టారు చక్కగా వివరించాలి. కనుక విద్యా విధానము ఎట్లా ఉండాలి, ఉపనయనము రోజు చేస్తున్నాము అది ఏదో మొక్కుబడిగా లాంఛనంగా చేస్తున్నాం. పిల్లవాడికి ఆ రోజు కాసేపు పసుపు బట్టలు కడతాం, కాసేపు ఏదైనా భగవతి భిక్షాందేహి అన్ను, అదిగో పెదనాన్న భిక్షేస్తున్నాడు రా భగవతి భిక్షాందేహి అన్ను అంటే వాడు ఏదో ముద్దుగా 2 చెవులు పెట్టుకొని ప్రవర చెప్పి భగవతి భిక్షాందేహి అంటాడు. ఆ పూటకే కదండి, ఆ పూటకే. కనుక అసలు ఆ పిల్లవాడిని విద్యాభ్యాసంలో చేర్పించడానికి చేసేటువంటి ప్రారంభ ప్రక్రియే ఈ ఉపనయనం. ఆ తర్వాత గురువు గారి దగ్గరికి పంపించిన తర్వాత ఆ పిల్లవాడి స్టెప్ బై స్టెప్ ఎట్లా వివరంగా ఇచ్చారు. ఇదే విద్యా విధానం మాస్టారు ఇక్కడ ఏదైతే చెప్పారో ఈ విద్యా విధానం కనుక పిల్లలకి మనం చక్కగా అలవాటు చేస్తే ఇంకా పిల్లల జీవితంలో ధోకా ఉండదండి అని తెలియజేస్తూ, తర్వాత ప్రస్తుతము మంత్రి ప్రకటి శ్రీమన్నారాయణ గారు ఉన్నారు మనకి. కనుక తర్వాత ప్రవచనాన్ని వారు కొనసాగిస్తారు. మళ్ళీ సాయంత్రము నాకు కొద్దిగా అవకాశం ఉంటుంది అనుకుంటానండి, అప్పుడు మనము స్నేహము అనే టాపిక్ మాట్లాడాలి. ఫ్రెండ్షిప్ అనే
టాపిక్ గురించి మన పవిత్ర గ్రంథాల్లో ఏం చెప్పారనేటువంటి విషయాన్ని నేను విన్నవించుకుంటానని తెలియజేస్తూ స్వస్తి. कैलाश मंदिर